yes. సో డెఫినేషన్ వరకు చూసాం. ఈ రోజు ఏంటంటే డేనియల్ గోల్మెన్ ప్రకారం మనకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే ఒక క్వాలిటీ మనలో ఉండాలి, మనం దాన్ని ప్రజెంట్ చేయాలి అంటే వాట్ ఈస్ ఈ సెయింగ్ ఈస్ మనకు కొన్ని అట్రిబ్యూట్స్ ఉండాలి, మనకు కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని విషయాల గురించి అవగాహన ఉండాలి. అప్పుడు మనకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో వైజ్గా మనల్ని మనం ప్రజెంట్ చేసుకున్న ఒక వెసులుబాటు ఉంటుందని చెప్పారు. సో చెప్పే క్రమంలో మీకు సైన్స్ ఎలా డెవలప్ అవుతుందో తెలుసు. మనం ఎప్పుడో ఒక విషయాన్ని కనుక్కునేటప్పుడు దాన్ని ప్రజెంట్ చేస్తాం, పబ్లిష్ చేస్తాం. మళ్ళీ కొంతకాలం గడిచిన తర్వాత ఒక సైంటిస్ట్ మారాడంటే ఆయన దాదాపు ఆయన జీవితకాలం నెక్స్ట్ ఒక 40-50 ఇయర్స్ దాని మీద వర్క్ చేస్తారు. కాబట్టి నిన్న కనుక్కున్న ఫైండింగ్ రేపటికి మారుతుంది, రేపు కనుక్కున్న ఫైండింగ్ ఎల్లింగ్ మారుతుంది. బట్ యాజ్ ఎ పర్సన్ వాట్ ఈస్ మోస్ట్ రీసెంట్ అనేది మనం తెలుసుకోవాలి. యా, అందుకని కొన్నిసార్లు రకరకాల మీరు చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ అటు ఇటు అనిపిస్తే డోంట్ వరీ ఆన్ దట్, బికాస్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఎవాల్వ్. స్టెప్ బై స్టెప్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. దెన్ వాట్ ఈస్ యాజ్ ఆన్ టుడే వీఆర్ స్పీకింగ్ అబౌట్ అనేది కూడా మనం చెప్పుకుందాం. సో అలా మీరు చూసినప్పుడు అలా మనం చూస్తే యా, అలా మనం చూస్తే 5 ఎలిమెంట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డేనియల్ గోల్మెన్ ఫస్ట్ 1995లో ఆయన ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇలా డిఫైన్ చేశారు. ఈ స్కిల్స్ ఉండాలి: సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, మోటివేషన్, ఎంపతి, సోషల్ స్కిల్స్ అనే 5 అంశాల మీద ఫోకస్ చేసి ఎవరైతే వీటి మీద చిన్నపాటి అవేర్నెస్ కలిగి ఉంటారో వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళకున్న ఎమోషన్స్ని పాజిటివ్గా వాడుకొని వాటి నుంచి పాజిటివ్ అవుట్కమ్స్ తెచ్చుకొని ఒక మంచి వాతావరణాన్ని లేకుంటే ఒక మంచి కెరీర్ని బిల్డ్ చేసుకుంటారు అన్న విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అందులో సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన గురించి మనం తెలుసుకోవడం, సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే మన ఎమోషన్స్ని ఎలా రెగ్యులేట్ చేయాలి అనేది ఒకటి, మోటివేషన్ అంటే మన ప్యాషన్స్ని మన నీడ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలని, ఎంపతి అంటే ఎదుటి వారు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక సందర్భంలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అనే దాని గురించి, సోషల్ స్కిల్స్ అంటే హౌ కెన్ వి మెయింటైన్ సోషల్ రిలేషన్షిప్, హౌ కెన్ వి ఇంటరాక్ట్ విత్ అదర్స్ అనే 5 విషయాల మీద మనకు కంప్లీట్ అవగాహన ఉండాలి. అప్పుడు మనము మన ఎమోషన్స్ని పాజిటివ్గా వాడుకునే ఒక వెసులుబాటు మనకు అర్థమవుతుంది, ఒక ఎబిలిటీ మనకు వస్తుందని చెప్పాడు. తర్వాత రకరకాల మోడల్స్లో రకరకాలుగా కనిపిస్తుంది. తర్వాత మనకి సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి, డెసిషన్ మేకింగ్, సోషల్ స్కిల్స్ అయింది అది. తర్వాత కొన్ని చోట్ల ఇంకొంచెం దాన్ని సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ మోటివేషన్, ఎంపతి, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని కొన్ని చోట్ల కనిపిస్తుంది. సో ఇది ఏది ఎలా కనిపించినా దాని గురించి మీరు పెద్దగా వరీ అవ్వకండి. అవన్నీ ఒక టైంలో ఒక్కొక్కలాగా ప్రపోజ్ చేశారు. బట్ వాట్ ఈస్ మోస్ట్ అప్రోప్రియేట్ యాజ్ ఆన్ టుడే ఏంటి చాలా చాలా అప్రోప్రియేట్ ఇన్ 2023 అంటే వీఆర్ కాలింగ్ 5 పిల్లర్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో 5 పిల్లర్స్ ఏంటి అంటే మనకు తెలుసు, పీటర్ సల్వే అండ్ జాన్ డి మేయర్ వాళ్ళ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది, బికాస్ దే ఆర్ ఆల్ రీసెర్చ్ ఓరియంటెడ్ మెథడాలజీ. అలానే మనకి డేనియల్ గోల్మెన్ ఫిలాసఫీ తెలుసు, హీ అప్లైడ్ దిస్ టు ద లైఫ్, టు ద పబ్లిక్ అండ్ ఎట్ ఆర్గనైజేషన్ లెవెల్. సో ఆయన ప్రపోజ్ చేసిన సిద్ధాంతాలు వేరుగా ఉన్నాయి. అట్లా అది చూసినప్పుడు ఒకటి డేనియల్ గోల్మెన్ చెప్పింది ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ 5 పిల్లర్స్ కాస్త అది మేబీ సమ్ టైమ్ లేటర్ ఆఫ్టర్ 1995 ఆయన దాన్ని 4 పిల్లర్స్గా కన్సైడ్ చేశారు. ఒకటి సెల్ఫ్ అవేర్నెస్, రెండోది సెల్ఫ్ రెగ్యులేషన్, మూడోది ఎంపతి, నాలుగోది సోషల్ స్కిల్స్. దీంట్లో మనం నిన్న సెల్ఫ్ అవేర్నెస్ గురించి మాట్లాడుకున్నాం. యా, సో నౌ ఇఫ్ వీ వాంట్ టు స్పీక్ యాజ్ ఆన్ టుడే వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకు జనరల్గా నేను ఇందాక చూపించినట్టు చాలా మంది చాలా చాలా రకాలుగా అనుకుంటారు. మేబీ దట్ ఈస్ రైట్ ఇన్ సమ్ టైమ్, మేబీ 1995, 2000, 2005, 2015, 2020, బట్ వాట్ ఎవర్ 23 ఇఫ్ యూ ఆస్క్ మీ, వాట్ ఎవర్ ఐ షోన్ యూ రైట్ నౌ, ఇది మోస్ట్ అప్రోప్రియేట్ మోడల్ గివెన్ బై డేనియల్ గోల్మెన్. సో నౌ హీ డిఫైన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కంటెన్స్ 4 పిల్లర్స్. అందులో మొదటిది మీ చాట్ బాక్స్లో టైప్ చేయండి, సెల్ఫ్ అవేర్నెస్.
రెండోది మీ చాట్ బాక్స్లో టైప్ చేయండి సెల్ఫ్ రెగ్యులేషన్, మూడోది ఎంపతి, నాలుగోది సోషల్ స్కిల్స్. ఇలా ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మనం అవగాహన పెంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే 4 ప్రధాన అంశాలుగా ఆయన మనకి ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి మీ చాట్ బాక్స్లో టైప్ చేయండి. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి అండ్ సోషల్ స్కిల్స్. సో ఈ 4 విషయాల మీద మనకు అవగాహన ఉండాలి అని చెప్పే ప్రయత్నం చేశారు. నిన్న మనం సెల్ఫ్ అవేర్నెస్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. పబ్లిక్ సెల్ఫ్ అంటే ఏంటి, ప్రైవేట్ సెల్ఫ్ అంటే ఏంటి, హిడెన్ సెల్ఫ్ అంటే ఏంటి, అన్నోన్ సెల్ఫ్ అంటే ఏంటి, ఏది ఎలా ఉండాలి, ఒకవేళ తక్కువ అయితే ఫీడ్బ్యాక్ వల్ల ఏమవుతుంది, ట్రస్ట్ వర్తినెస్ ఎప్పుడు ఉంటుంది, ట్రూత్ మాట్లాడడం వల్ల వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి. మనందరికీ ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంటుంది, మన గురించి ఏదైనా చెప్తే ఏమనుకుంటారో, మన వాస్తవాలను చెప్తే మనల్ని హేళన చేస్తారేమో. నేను ఆల్రెడీ మనకి ఇది క్లారిటీ వచ్చింది. వాటి వల్ల జరిగే, మీరు ఒక విషయాన్ని ప్రజెంట్ చేయడం వల్ల మీకు జరిగే మేలు ఎక్కువ ఉంది తప్పితే కీడు ఎక్కువ లేదు. ఒకవేళ మీరు ఆ విషయాన్ని దాచిపెడితే ఈ రోజు కాకుంటే రేపైనా దానివల్ల జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది, మేలు తక్కువగా ఉంటుంది. అందుకని మనందరికీ ఇప్పుడు అర్థమైంది, వాట్ ఎవర్ ద వే, వాట్ ఎవర్ ద ఫార్మ్, మనది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంలోనే ఆనందం ఉంది అన్న ఒక విషయాన్ని మనందరం గ్రహించాం ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. యా, రైట్. సో ఈ రోజు మనం మిగతావి సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి అండ్ సోషల్ స్కిల్స్ గురించి మనం చూద్దాం. యా, సో సెల్ఫ్ అవేర్నెస్ అయిపోతే సెల్ఫ్ రెగ్యులేషన్. మనకున్న ఎమోషన్స్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి, అదే కదా సెల్ఫ్ రెగ్యులేషన్. సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన గురించి మనం తెలుసుకోవడం, అసలు మన గురించి మనకి ఏం తెలుసు. తర్వాత సెల్ఫ్ రెగ్యులేషన్ తెలిస్తే ఎలా మన ఎమోషన్స్ని రెగ్యులేట్ చేయాలి, అంటే మన ఎమోషన్స్ని ఎలా మేనేజ్ చేయాలి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాపిక్. ఈ విషయం తెలిస్తే ఇంకేం లేదండి. నాకు కోపం వస్తే కోపపడకుండా ఎలా ఉండాలో తెలుసు, నాకు దుఃఖం వస్తే దుఃఖం పడకుండా ఎలా ఉండాలో తెలుసు అనే ఎబిలిటీ మీకుంటే ఇంకా కష్టం, దుఃఖం, సుఖం ఎక్కడున్నాయి. యాజ్ వీఆర్ పాసింగ్ టు దట్ ఎమోషన్ వీ నో హౌ టు మేనేజ్ ఇట్ కదా. కాకపోతే ఫిలసాఫికల్గా వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుందంటే మనకున్న అన్ని ఎమోషనల్ ఇంబ్యాలెన్స్కి ఒకటే ఒక రీజన్ అండి. పక్క వాళ్ళు నన్ను ఏమనుకుంటారో, ఇలా ఉంటే కరెక్టా కాదా, ఇలా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో. సో ఆల్వేస్ వీఆర్ లివింగ్ ఫర్ అదర్స్. ఎంతమందికి ఇది అర్థమవుతుంది? సో వీఆర్ ఆల్వేస్ లివింగ్ ఫర్ అదర్స్. మనల్ని ఎప్పుడు వేరే వాళ్ళ ఎమోషన్స్ని మనల్ని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంది. అది పాజిటివ్గా చేస్తే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవుతుంది, కానీ నెగిటివ్గా చేస్తుంది. పక్కన వాళ్ళు వచ్చేసి చంద్రబాబు మీకు ఏం రాదు అన్నాను, సార్ ఏదో అనింటర్లే కోపంలో, ఐ నో వాట్ ఐ నో, ఇఫ్ సంథింగ్ ఈస్ దర్ ఐ కెన్ ఇంప్రూవ్ అంటే దాన్ని, దట్ ఈస్ ద బెస్ట్ వే టు టేక్ ద ఎమోషన్ విచ్ విల్ డ్రైవ్ టు ద పాజిటివ్. కానీ దాన్ని ఇంతమంది క్లాస్లో నన్ను ఇలా అంటారా, ఆయన కొంచెం ఏం చదువుకోండి, ఏం ట్రైనర్ అయినా ఈసారి ఈ క్లాస్ పోవద్దు, అసలు పోయినప్పటి నుంచి ఏదో ఒకటి అంటాడు, ఏదో ఒకటి చెప్తాను. సో దిస్ ఈస్ ఆ సెంటెన్స్ నెగిటివ్ వేలో తీసుకెళ్ళి బ్రింగింగ్ నెగిటివ్ రిజల్ట్స్ ఇన్ టు ద లైఫ్. సో రెగ్యులేషన్ అనేది ఏంటి అంటే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనకి ఇచ్చే వరం ఏంటి అంటే, వాట్ ఎవర్ మే బి ద ఛాలెంజ్, వాట్ ఎవర్ మే బి ద సిచ్యుయేషన్, వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టెన్సెస్, హూ ఎవర్ మే బి నీ పక్కన ఉన్నా, ఏ సందర్భం ఉన్నా, ఏ మనిషి నీ పక్కన ఉన్నా, జరిగిన ఒక విషయాన్ని పాజిటివ్ అవుట్కమ్ చూడడం. యా, వాట్ ఈస్ దట్ న్యూ లెర్నింగ్ ఫర్ మీ, హౌ కెన్ ఐ ఇంప్రూవ్ ఫ్రమ్ దిస్, వాట్ ఈస్ ద న్యూ లెర్నింగ్, హౌ కెన్ ఐ ప్రోగ్రెస్ బై టేకింగ్ దిస్ మెసేజ్. అంతేగాని ఈ మెసేజ్ని తీసుకొని నేను ఎలా కిందికి వెళ్ళిపోవాలి, ఈ మెసేజ్ తీసుకొని నేను ఎలా డిగ్రేడ్ అవ్వాలి, ఈ మెసేజ్ తీసుకొని ఎలా ఇంట్లో కూర్చోవాలి, ఈ మెసేజ్ తీసుకొని ఎలా దూరం అయిపోవాలి జనాలకి, ఇటువంటి కన్వేయింగ్ చేయడాన్ని సెల్ఫ్ రెగ్యులేషన్ అనం. బై మిస్టేక్ మనం అలా చేస్తుంటే నౌ వీ హ్యావ్ టు బ్రింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్. మీ ఆలోచనలో, మీ ఎమోషనల్ బ్యాలెన్స్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? యా, సో మనకు తెలియకుండా చాలా మీనింగ్స్, నాన్న కోపడి తిట్టాడు అంతే, నేను అడుగుతున్నా, నేను పోతున్నా, నేను రాను అని తలపేసుకున్నాం అనుకో, దట్ ఈస్ నాట్ ద పాజిటివ్ ఆఫ్ ప్రెజెంటింగ్ ఎమోషన్. ఓకే, నాన్న ఏం అడవడు కదా, ఈరోజు అడిచాడంటే ఏదో ఉంటుంది, నేనేమైనా తప్పు చేశానేమో, నేను నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందేమో,
మళ్ళీ మా ఫాదర్ కోప్పడకుండా ఉండాలంటే ఇంకోసారి ఏం చేయొచ్చు, ఏం చేయొద్దు అన్న ఒక చిన్న ఆలోచన. దట్ బ్రింగ్స్ పాజిటివ్‌నెస్. దట్ ఈస్ కాల్డ్ పరివర్తన, ట్రాన్స్‌ఫర్మేషన్. సో, మన ఎమోషనల్‌గా పరివర్తన అంటే ఏంటంటే, ప్రతి సిట్యుయేషన్‌లో, ప్రతి సందర్భంలో ఒక వ్యక్తి వల్ల గాని, ఒక పరిస్థితి వల్ల గాని, జరుగుతున్న ఒక ఎమోషనల్ స్టేటస్‌ని పాజిటివ్‌గా మార్చుకొని, దాంట్లో మనకు జరిగే ఉపయోగం ఏంటో చూడగలగడం. అది ఏదైనా పర్లేదు. నాకు రూ. 10 డబ్బులు పోయినాయి. అందులో ఒక లెర్నింగ్ ఉంది. డబ్బులు పోయిందని ఏడుస్తూ కూర్చుంటే మనం అన్‌వాంటెడ్ స్టేట్‌లోకెళ్తున్నాం. మేబీ దీనివల్ల అది మన హ్యాపీనెస్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. మన ఫ్యామిలీని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. రేపొద్దున మన రిలేషన్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. రేపొద్దున నా సంతోషాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. చేసి మనకేం లేకుండా చేస్తది. బికాస్ ఆఫ్ వన్ థాట్. అలా కాకుండా దాన్ని కంప్లీట్ పాజిటివ్ సైడ్ ఎమోషనల్ బ్యాలెన్స్‌లో మనం చూస్తే, ఎమోషనల్ మేనేజ్‌మెంట్‌లో మనం చూస్తే, ఎమోషనల్ కోషెంట్ ఎక్కువుంది అనుకుంటే, నువ్వు దాన్ని కంప్లీట్‌గా పాజిటివ్‌గా చూస్తావు. అర్థమవుతుందండి? సో, ఈ ఒక్క చిన్న క్వాలిటీ వల్ల చాలా మంది చాలా మిస్ అవుతున్నారండి లైఫ్‌లో. చాలా మంది చాలా మిస్ అవుతున్నారు. నువ్వు ఆఫీస్‌కెళ్ళావు, నీ బాస్ ఉన్నాడు, ఏదో అన్నాడు. ఏంటమ్మా ఈ మాత్రం కూడా తెలీదా? నీకంటే ఆపరేటర్ మేలు. నువ్వు డిగ్రీ చదివావు. నీకంటే ఆ క్లీన్ చేసే అబ్బాయి మేలు. నీకంటే ఆ ఊడ్చే అమ్మాయి మేలు. నీకేమొచ్చు? తెలీదు. అది ఆయన విఘ్నత. మనం ఆయన్నేం చేయలేం. ఆయన ఎందుకన్నాడు? ఏం చేశాడు? కానీ అందులో పాజిటివ్‌నెస్ తీసుకున్నావా? నెగెటివ్‌నెస్ తీసుకున్నావా? అందులో నెగెటివ్‌నెస్ తీసుకుంటే ఆయన్ని క్రిటిసైజ్ చేస్తున్నావు. నీ కేపబిలిటీని తగ్గించేసుకుంటున్నావు. నిన్ను నువ్వు తక్కువగా చేసుకుంటున్నావు. ఒక అన్‌వాంటెడ్ స్టేట్‌కెళ్తున్నావు. అక్కడి నుంచి మేబీ రేపొద్దున నాకు ఈ ఉద్యోగం వద్దు. లేకుంటే నేను ఉద్యోగానికి పోను. ఉద్యోగం అంటే మంచిది కాదు. ఉద్యోగం అంటే కష్టం. ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. అరే! నా బాస్ నాకు చెప్పాడంటే రేపొద్దున నేను లైఫ్‌లో ఒక 50 సంవత్సరాలు పని చేయాలి. పని చేయాలంటే ఇప్పుడు ఈయన దగ్గరే నేను ఫస్ట్ ఇయర్‌లోనే పని చేయలేకపోతే రేపొద్దున ఎట్లా పని చేస్తాను? ఏది ఆయన ఏమన్నా అనుకోని నాకు సంబంధం లేదు. నా పాటికి నేను మంచిగా పనిచేసే ఒక వెసులుబాటు నేను క్రియేట్ చేసుకొని నా లైఫ్‌లో నేను ప్రోగ్రెస్ అవ్వాలి అనుకుంటే ఒకలాగా నీ ఎమోషన్ ప్రెజెంట్ అవుతుంది. ఒకలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ క్రియేట్ అవుతుంది. సో, ఆ ఎబిలిటీ ఎవరికుంది? ఆ చాయిస్ ఎవరికుంది? ఆ చాయిస్ ఎవరు తీసుకోవాలి? హూ హాస్ ద చాయిస్? మనందరం చాయిస్ అంతా పక్కనోళ్ళ చేతిలో పెట్టేసాం. మనమే తీసుకోవాలి. చాయిస్ మనమే తీసుకోవాలి. సో, దట్ ఈస్ హౌ యూ కెన్ బ్రింగ్ ద ఎమోషనల్ బ్యాలన్స్ వితిన్ యూ. దట్ ఈస్ వాట్ ద సెల్ఫ్ రెగ్యులేషన్ మీన్స్. పక్కనోళ్ళు కొందరికి జెలస్‌తో కూడా అంటారండి. జెలస్‌తో మనల్ని క్రిటిసైజ్ చేయడం వల్ల వాళ్ళని మిస్‌గైడ్ చేసుకున్నోళ్ళు చాలా మందున్నారు. ఇప్పుడు నేను పొటెన్షియల్ పర్సన్ అనుకో, పక్కనోడు ఏం చేస్తాడు? ఎట్లైనా కిందికి లాగాలని చూస్తాడు. లెగ్ పుల్లింగ్ అంటాం. మనం ఎట్లైనా కింద పడేయాలని చూసేవాళ్ళు 100 మంది ఉంటారు చుట్టూ. అది సాధారణం. ఎందుకొస్తదో తెలీదది. మానవ సహజ లక్షణమేమో. నైజమేమో మనకు తెలీదు. కానీ నువ్వు దాన్ని వైస్‌గా వాడుకుంటే వాళ్ళల్లో గూడా మేటిగా మారి మంచిగా నువ్వు దాన్ని చేసుకునేలాగుంది. లేకుంటే ఏమవుతున్నావు? నువ్వు పతనం అయిపోతున్నావు. తెలియకుండా. నీకు మంచి క్వాలిటీసే ఉన్నాయి. నువ్వు మంచిగానే ఉన్నావు. పక్కనోడు జెలస్‌తో నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఇలా వదిలేస్తే రేపొద్దున ఇంకా గొప్పదవుతుందేమో. ఇలానే వదిలేస్తే రేపొద్దున నాకే బాస్ అయిద్దేమో. ఇలానే వదిలేస్తే నాకంటే పెద్ద పొజిషన్‌కి పోద్దేమో. ఎందుకమ్మా లాగకూడదు. లాగి నా పక్కనే కూర్చోబెడదాం. నీ సిస్టమ్ నీ పక్కనోడిది ఎప్పుడు ఏం చేస్తదంటే అండి, వాళ్ళలో నిన్ను ఒకడిగా చూడడానికి ఇష్టపడుతుంది. బట్ ఇట్ ఈస్ యువర్ చాయిస్. యూ వాంట్ టు బి వన్ అమాంగ్ దెమ్ ఆర్ యూ వాంట్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. సిస్టమ్ ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటదండి. ఇప్పుడు 10 మంది కలిసి పని చేస్తే అందరూ ఏమనుకుంటారో తెలిసినా చెప్పినా చెప్పకున్నా వీడు కూడా నాలాగానే ఉంటే బావుంటది. వాడు పని చేయదు, ఈడు పని చేయదు. నేను పని చేయట్లేదు కదా! అందరం పని చేయకుంటే సరిపోయింది. నువ్వు పొరపాటున పని చేసావనుకో వాడు "ఏయ్! ఏందిరా ఎప్పుడు పని పని అంటుంటావు. నీ వల్ల నాకు ఇబ్బందవుతుంది. ఆఫీస్‌కొచ్చి ఏంది పని గోల? ఒక గంట సేపు చేసామా, ఉన్నామా, పోయినామా ఏంటిది? నువ్వు చేస్తావు బాసొచ్చి మమ్మల్ని అంటాడు. ఏందిది? దానికి దీనికి ఎక్కడ రిలేషన్ ఉంది? నీ పని నువ్వు చేస్తున్నావు. బాస్ అంటే నువ్వేం చేస్తావు? బట్ పీపుల్ విల్ ట్రై టు యావరేజ్ ఇట్. అందరం ఒకేలాగా ఉందాంరా ఎందుకు ఈ తలకాయ నొప్పి? కానీ నువ్వు చాయిస్ తీసుకోవాలి. అందరిలో ఒకరిలాగా ఉంటావా? అందరికంటే డిఫరెంట్‌గా ఉండి ప్రోగ్రెస్ అవుతావు అనేది నీ చాయిస్. చాలా మంది యావరేజ్ అవ్వడానికి ఇష్టపడతారండి. మళ్ళీ ఇది కూడా ఒకటుంది. నీకెంత టాలెంట్ ఉన్నా చూడండి. ఎంత టాలెంట్ ఉన్నా ఒక 5 సంవత్సరాలకి వాడు వీడవుతాడు అంటాం కదా! అంతే అవుతాం. చాలా మంది కూడా వాతావరణానికి బ్యాలెన్స్ అవ్వడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ హౌ వి లూజ్ అవర్ ఎబిలిటీ. ఎవరైతే దాన్ని తట్టుకొని ముందుకెళ్తున్నాడో వాడు ముందుకెళ్తున్నాడు. సక్సీడ్ అవుతున్నాడు. ఫెయిల్ అవుతా నేర్చుకుంటాడు ముందుకెళ్తున్నాడు. యాహ్! అర్థమైందా అండి?
సో ఇలా మన సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులేషన్ లో కూడా నెగిటివ్ సైడ్ వాడుకోవద్దు. బేసిక్ ఏంటంటే ఎనీ ఎమోషన్ హ్యాస్ సమ్ పాజిటివ్ ఇంటెన్షన్. సార్ నా బాస్ వేస్ట్, పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది. సార్ మా అమ్మ వేస్ట్, పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది. ఆమె ఎందుకు చేస్తుందో నాకు తెలియదు, నువ్వు పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది. సార్ నాకు అస్సలు మనీ చాలా కష్టంగా ఉంది సార్, అలవాట్లేదు, పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది. సార్ నా ఆరోగ్యం బాగాలేదు, పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది. సార్ నన్ను ఎవ్వరు పట్టించుకోరు, పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది. ప్రతి దాంట్లో పాజిటివ్ ఇంటెన్షన్ ఉందండి. మీరు దాంట్లో పాజిటివ్ తీసుకుంటే ప్రోగ్రెస్ అవుతారు, దాంట్లో నెగిటివ్ చూస్తే కిందికి వెళ్ళిపోతారు. చాయిస్ మీ చేతిలో ఉంది. సో ఎమోషనల్గా వైజ్గా ఉన్న వాళ్ళు ప్రతి సందర్భంలో పాజిటివ్నే తీస్తారు, దాంట్లోంచి పాజిటివ్ మీనింగ్ క్రియేట్ చేస్తారు, దాంట్లోంచి పాజిటివ్ ఎబిలిటీస్ చూసుకుంటారు, పాజిటివ్గా ప్రోగ్రెస్ వైజ్ నడుస్తారు. బికాస్ దట్ ఈస్ హిస్ ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్ మేనేజ్మెంట్. లేకపోతే ట్రెడిషనల్గా ఆలోచిస్తాం, అదే జరిగి 10 మంది చెప్పి, వీళ్ళకి చెప్పి, వాళ్ళకి చెప్పి, వాళ్ళు కూడా నాలుగు పనికిరాని చెప్పి, వీళ్ళు వాళ్ళు జరిగితే ఏదో అయిపోయి ఒక నెల తర్వాత చూసుకుంటే ఎక్కడ ఉండో మనకే తెలియదు. ఇంటికి అంత అనవసరమైన పరిస్థితిలోకి వచ్చేసాను. కొంచెం బ్యాలెన్స్ వేసుకొని ఉండాల్సింది, కొంచెం ఆలోచించాల్సింది. వీళ్ళ మాట విన్నా, వాళ్ళ మాట విన్నా, వాళ్ళకి చెప్పా, వీళ్ళకి చెప్పా, అందరు కలిసి నా జీవితం పాడు చేశారు. అందరు బాగానే ఉన్నారు, లాస్ట్ నేను పాడైపోయాను. ఎంతమందికి కనెక్ట్ అవుతుంది ఇది? సో అందుకని మీకు అందరి ఒపీనియన్స్ తీసుకోండి, కానీ చాయిస్ మీరు తీసుకోండి, చాయిస్ మీరు వాడండి. అర్థమవుతుందండి? చాయిస్ మీరు వాడండి, చాయిస్ మీదే ఉండాలి. అది మంచి చెడు అనట్లే, తప్పైతే నేర్చుకుందాం. కానీ చాయిసెస్ని వేరే వాళ్ళకి, మీరు కారు కొనాలి, మీ ఫ్రెండ్ని తీసుకెళ్ళండి, కారు చూడండి. మీ అమ్మని తీసుకెళ్ళండి, కారు చూడండి. మీ నాన్నని తీసుకెళ్ళండి, కారు చూడండి. మీ వైఫ్ని తీసుకెళ్ళి కారు చూడండి, కానీ డెసిషన్ మీరు తీసుకోండి. యు నెవర్ లూజ్ ద పవర్ ఆఫ్ టేకింగ్ చాయిస్. రేపు పొద్దున్న నాన్న అంటాడు, నాన్నకేమో నాన్న నాకు 4 ఫీట్లు ఉన్నాడు, సరిపోయింది, నువ్వు 6 ఫీట్లు ఉంటావు, ఎట్లా చేస్తావు? నాన్నకు దాంట్లో కూర్చుని బాగుంటుంది, నీకు 6 ఫీట్లు కూర్చుంటే ఏం కూర్చుంటే నీకు అర్థం కాదు, ఇరుకిరుక్కు ఉంటుంది. ఏంది డాడీ ఇట్లాంటి కారు చెప్పినావు అంటే ఏం చేస్తావు? దట్ ఈస్ హిజ్ చాయిస్, నీ చాయిస్ కాదు కదా. నువ్వు కూర్చొని డ్రైవ్ చేసి, టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకుంటే నువ్వు అది వద్దని చెప్పింది దాన్ని అప్పుడే. నువ్వు చాయిస్ మీ ఫాదర్కి ఇచ్చావు, ఆయన నడిపాడు, ఆయనకి బాగుంది, తీసుకోమ్మా అన్నాడు. నడపాల్సింది ఎవరు? రోజు మీ ఫాదర్ నడుపుతాడా? నువ్వు కదా నడపాలి. కాబట్టి నీకు బాగుంది లేదా అంటే, నాన్న తప్పు చేస్తాడు, నాన్నకు ఆ మాత్రం తెలియదా, మా డాడీ మంచిగా చూస్తాడు కదా సార్, మా నాన్నకి నాలెడ్జ్ లేదా, మా నాన్న ఏదైనా నాకు మంచి చేస్తాడు, సెంటిమెంటల్గా వద్దండి. నేను సెంటిమెంటల్గా మాట్లాడడం లేదు, ఫిలసాఫీగా మాట్లాడడం లేదు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్ మేకింగ్ మంచిగా తీసుకోవాలి, సెల్ఫ్ రెగ్యులేషన్ మంచిగా అవ్వాలి అంటే, దిస్ ఇస్ హౌ యూ షుడ్ యూజ్ యువర్ ఎమోషన్స్ ఫర్ ద పాజిటివ్నెస్ అని చెప్తున్నా. మళ్ళీ ఎమోషన్ ఇంటెలిజెన్స్ ప్రతిదీ వేరే కాంటెక్స్లో తప్పుగా అనిపిస్తుందండి. ఈ కాంటెక్స్లో చూడండి, మీరు ఈ పరిస్థితిలో చూడండి, మీకు అందులో మంచితనం అర్థమవుతుంది. ఎంతమందికి అర్థమైంది ఇది? సూపర్. సో నెక్స్ట్ మనకు సెల్ఫ్ అవేర్నెస్ చూసాం, సెల్ఫ్ రెగ్యులేషన్ చూసాం. మూడోది ఏంటి? ఎంపతి. ఎంపతి. ఒకసారి మీ చాట్ బాక్స్లో టైప్ చేయండి, ఎంపతి. ఒకసారి మీ చాట్ బాక్స్లో టైప్ చేయండి అందరూ. ఎంపతి అంటే తెలుగులో ఏంటి అది కూడా చెప్పండి ఒకసారి. ఏంటి ఎంపతి అంటే? మనం మాట్లాడిన సిచ్యువేషన్ లో ఎదుటి వాళ్ళు ఎలా దాన్ని సానుభూతి. సానుభూతి అంటే మానవత్వం. ఏంటో చెప్పండి, రెండు కరెక్ట్ కాదు. ప్లేస్ లో మనం ఉండి ఆలోచించడం. సానుభూతి అది డెఫినేషన్, ఒక ప్లేస్ లో మనం ఆలోచించాలి. అసలు ఎంపతికి తెలుగు పదం ఏంటి? సానుభూతి. అలవాటు, హ్యాబిట్ అంటే అలవాటు అంటాం కదా, అట్లా. వాట్ ఈస్ ద తెలుగు వర్డ్ ఫర్ ఎంపతి? తెలుగు పదం ఏమైనా ఉందా? సహానుభూతి అని ఒక ఉంటుంది. సూపర్ మేడం, మేడం క్లాప్ చేయండి. సంధ్య మేడం మొత్తం ఇంటెలిజెన్స్ ఎక్కడో చేసి వచ్చినట్టున్నారు. లేదు సార్, నాది ఫస్ట్ టైం సార్ ఇంపాక్ట్ తో జర్నీ. నేను ఏ మోటివేషన్ క్లాసెస్ వినలేదు ఇంతవరకు. వినలేదా? సూపర్ తల్లి, ఇప్పటి నుంచి అన్ని చేయండి. ఓకే, మొదలు పెట్టి అన్ని చేయండి. ఇట్స్ వెరీ వెరీ సూపర్. ఒకసారి విజయలక్ష్మి మేడం ని నెక్స్ట్ మీరు జాయిన్ అవ్వండి. సహానుభూతి అని చెప్పారు కదా ఎవరు? చెప్పండి.
సార్ ఎంపతి అంటే వారి స్థానంలో మిమ్మల్ని ఊహించుకొని ఉండడం అంటారు సార్. ఎంపతి అంటే ఏంటి అడగాలి, తెలుగు మీనింగ్, తెలుగు వర్డ్ ఏంటి అని అడిగాను. తెలుగు తెలుగు వర్డ్ word వస్తుంది. ఎంపతికి అనేది ఇంగ్లీష్, తెలుగులో దాని పదం ఏంటి అంటే ఎవరో చెప్పారు ఆల్రెడీ, సంధ్య మేడం చెప్పింది సహానుభూతి అని. కరెక్టేనా? కరెక్టేనా? కరెక్టే సార్. సహానుభూతి. ఎంపతి అంటే ఎదుటివారి స్థానంలో మిమ్మల్ని ఊహించుకొని వారు మీరు ఎలా మాట్లాడాలని ఊహిస్తారో అలాగే అభిమానంతో మాట్లాడండి. మీకు ఇలా తిరుగులేదు. మీరు ఎమోషనల్ ప్రాబ్లం ఉండదు. మీ ఎమోషనల్ ఎక్కడ రాశారు సార్? నోట్స్ చేస్తున్నారా? నోట్స్ ప్రిపేర్ చేస్తారు. ఓకే. సో నేను అది చెప్పినట్టు మామూలుగా పీటర్ సెలవే అండ్ జాన్ డి మేయర్ సైంటిఫిక్ గా చాలా కనిపెట్టిన ఎందుకు డేనియల్ గోల్మెన్ హ్యాస్ బికమ్ ఎ ఫాదర్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ అండి. డేనియల్ గోల్మెన్ చెప్పింది ఏంటంటే అసలు ఓకే నీకు అవేర్నెస్ ఉంది, రెగ్యులేషన్ ఉంది, ఇదంతా ఉండి ఏం చేస్తావు నువ్వు? సో యూ నో యూ బెటర్ ఎవర్ సెల్ఫ్ అండ్ యూ ఆల్సో నో యూ కెన్ బెటర్ రెగ్యులేషన్ యువర్ ఎమోషన్స్. ఇదంతా ఉండి ఏం చేయాలి అంటే ఆయన దాన్ని అప్లికేషన్లో తీసుకొచ్చాడు. అప్లికేషన్లో తీసుకురావాలంటే ఆయన పెట్టింది అంటే ఎంపతి. ఎవరికైతే సెల్ఫ్ రెగ్యులేషన్ తెలుసో, సెల్ఫ్ అవేర్నెస్ తెలుసో వాళ్ళు ఎంపథెటిక్ గా బిహేవ్ చేస్తారు. ఎప్పుడైతే మనకి ఎంపతి అనే ఒక క్యారెక్టర్ బిల్డ్ అవుతుందో, ఎప్పుడు మనము నేను చూసిన కుందేలు 3 కాళ్ళు అనకుండా పక్కనోడు ఏదైనా 2 ఉన్నాయంటే ఉన్నాయా, ముందు ఉంటాయి ఉండవు తర్వాత సంగతి. ముందు దే లిజన్ టు వాట్ అదర్స్ ఆర్ సేయింగ్. చాలా మందికి అసలు పక్కనోడు చెప్పేది వినడం లేదండి. ఎంతమందికి లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయి? చాలా మందికి అసలు లిజనింగ్ స్కిల్ లేదు. చాలా మందికి లేదు. అసలు పక్కనోడు చెప్పేది మనం వినట్లే. ఫస్ట్ డిలీట్, డైరెక్ట్ డిలీట్. అసలు నేను చెప్పేది మంచిదా చెడ్డదా కాదు, అసలు వినట్లేదు ముందు. వాళ్ళకి ఎంపతి ఉండే అవకాశమే లేదు. శశికళ మేడం అర్థమవుతుందా? ముందు మనం మంచి హ్యూమన్ బీయింగ్ ఉండాలంటే ఫస్ట్ వినాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా ఒక క్వశ్చన్కి ఎమ్మటే అడ్రస్ చేస్తున్నారంటే మీకు ఎంపతి లేదండి. అసలు నేను క్వశ్చన్ ఆపను, మీరు ముందే ఆన్సర్ చెప్పేస్తారు. అసలు మీరు ఏం విన్నారు, నేను ఏం అడగాలనుకుంటున్నా, ఏం చెప్పాలనుకుంటున్నా, మీకు ఏం తెలుసు? ముందు ఒకసారి నాకు క్వశ్చన్ చెప్పడం నేను అయిపోతే ఒక్క క్షణం మీరు ఆలోచిస్తే తర్వాత మీరు చెప్పే ఆన్సర్కి తప్పు అనేది తర్వాత సంగతి. మనం ఏంటంటే క్వశ్చన్ అయిపోద్ది, నేను ముందు చెప్పాలి. ఏం చెప్తాం ముందు వెనక? చాలా మంది ఒక చిన్న ఇదండి లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, అందరికీ మనందరికి కూడా ఒక లెసన్ ఏంటంటే మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలన్నా, ఎమోషనల్ కోషంట్ పెరగాలన్నా ఫస్ట్ స్కిల్, ఇవన్నీ మనం చాలా పెద్ద పెద్దవి మాట్లాడుతున్నాం. ఫస్ట్ స్కిల్ లిజనింగ్. అందరు చాట్ బాక్స్లో టైప్ చేయండి. మీకు లిజనింగ్ స్కిల్స్ ఉంటే 90% యూ హావ్ ద స్కోప్ టు మూవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. మనకు అసలు లిజనింగ్ స్కిల్ లేవనుకోండి, అయిపోయింది. నేను ఏం చెప్తే ఏం లాభం చెప్పండి మీకు? ముందు మీరు వినరు కదా ఫస్ట్. లిజనింగ్ 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 స్కిల్తో మనకు వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదండి. మీరు ఏదైనా ఒకటి చెప్పే ముందు మనకు తొందర, అది ఎట్లనో వచ్చేసింది. మాట్లాడడం తొందరే, వినటము తొందరే, చేయటము తొందరే. యా, ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ టు ద స్పీడ్, కానీ ఇట్ షుడ్ బి అప్రోప్రియేట్. లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. సో డేనియల్ గోల్మెన్ చేసింది ఏంటి అంటే ఈ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్ ఉన్నప్పుడు ఎవరైతే ఎంపథెటిక్గా ఉంటారో వాళ్ళు లీడర్స్గా గ్రో అవుతారు. వాళ్ళు కాన్ఫ్లిక్ట్ని అర్థం చేసుకుంటారు. వాళ్ళు సమస్యకి పరిష్కారాన్ని ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. వాళ్ళు 10 మంది యొక్క భావనని, 10 మంది యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకున్న వెసులుబాటు ఉంది. ఇప్పుడు బాస్ ఉన్నాడు, ఒకడు ఆఫీస్ 10 నిమిషాలు లేట్గా వచ్చాడు, అరవటం మొదలుపెట్టాడు. ఎందుకంటే అథారిటీతో పనిచేస్తున్నాడు. అథారిటీ నెవర్ బి కాల్డ్ యాజ్ ఎంపతి. అథారిటీ ఉంది హైరార్కియల్గా. వాడు మేనేజర్, నువ్వు డైరెక్టర్, ఓకే, దట్స్ ది హైరార్కియల్ డిసిగ్నేషన్, అంతే. మనుషులమే కదా ఇద్దరం. ప్రాథమికంగా ఎవరము? ఆయన మనిషి, నేను మనిషే. ముందు మానవత్వం రావాలి. తర్వాత ముందు అడిగితే బాబు 10 నిమిషాలు లేట్గా వచ్చావు, ఏంటి పరిస్థితి, ఏమైనా ఇబ్బంది వచ్చిందా అని అడగడం మానవ లక్షణం. వాట్ ఎవర్ మేబీ ద రీజన్. వాడు టీవీ చూసుకుంటే 10 నిమిషాలు రావచ్చు, స్మోకింగ్ చేసుకుంటే 10 నిమిషాలు రావచ్చు, తాగి 10 నిమిషాలు లేట్గా రావచ్చు. అది నీ సంబంధం కాదు. అసలు నీకు సంబంధం లేని విషయం అది.
అర్థమవుతుందా? మీకు తెలియదు సార్ వాడి సంగతి, వాడు రోజు ఇంతే, లీవ్ ఇట్. మన మనుషులం కదా. ఎనీ కమ్యూనికేషన్ స్టార్ట్ విత్ పాజిటివ్ నోట్. వై యూ అజ్యూమ్ సంథింగ్? నిన్న తప్పు చేశాడు, ఓకే, ఇప్పుడు తెలియదు కదా మనకు. ఇఫ్ యూ ఆస్క్ దెన్ ఇట్ విల్ కమ్. ఈ రోజు కూడా తప్పు చేశాడా, దెన్ యూ అజ్యూమ్ కాకుండా with a data you can have some information, then you do whatever you're supposed to do as a boss, as a something, I don't know. But నిన్న తప్పు చేశాడు కదా, చాలా మంది లైఫ్ ఇట్లనే ఉంది, కన్సిక్యూటివ్గా ఉంది. నిన్న తప్పు చేశాడు కదా, ఈరోజు తప్పు చేసే ఉంటావు. నిన్న మనం తప్పు చేస్తే ఈరోజు తప్పు చేసే ఉంటాం. ఈరోజు కొత్త రోజు సార్, కొత్త ప్రపంచం. నిన్న మనం తప్పు చేశాను, ఈరోజు మారిండొచ్చు. ఈరోజు నాకు లెసన్ వచ్చిండొచ్చు. ఈ రోజు నుంచి నేను పూర్తిగా మారిండొచ్చు. ఈ రోజు నుంచి నేను మంచిగా ఉండాలని కూడా అనుకుని ఉండొచ్చు. నీకు తెలియదు, అన్లెస్ అంటిల్ యూ జస్ట్ లిజన్ మీ. ఇలా ఎంపతి అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి, ఎంపతి ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే పక్కన వాళ్ళ ఫీలింగ్స్ని, పక్కన వాళ్ళ నీడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. నీడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇక్కడే మిస్ అవుతుంది. అందరూ 9ంటికి ఆఫీస్కి రావాలి, సో రైట్, ఎవడు కాదన్నాడు? నా బాస్కి 50 ఏళ్ళు ఉన్నాయి, ఆయన పిల్లలిద్దరు పెళ్ళి అయిపోయింది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన లేరు, ఇద్దరు ఇంట్లో మనుషులు, ఏం చేయాలో తెలియదు, పొద్దున్న ఇంటికి వచ్చి కూర్చుంటాడు. నా పరిస్థితి అట్లా కాదు. నాకు మా మదర్కి బాగుండదు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, నా పిల్లలు చిన్న పిల్లలు, వాడికి చెడ్డీ వేయాలి, స్నానం చేయించాలి, వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, వాడికి పట్టుకుని సంకలో పెట్టుకొని తీసుకెళ్ళి వదిలేసి రావాలి. నీ లైఫ్ నా లైఫ్ ఒకటెట్లయితే? నీ నీడ్స్, మనుషులమే కాదు, నా నీడ్స్ వేరు, నీ నీడ్స్ వేరు. 9ంటికి రావాలి, అది కూడా కరెక్టే, కానీ నా నీడ్స్ వేరు కదా. నేను వస్తే నువ్వు ఎందుకు రావా? నేనే వచ్చినప్పుడు నువ్వు ఎందుకు రావు? నీకు ఎవడున్నాడు ఇంట్లో? నీకు ఏం కావాలని నెత్తికిక్కుంటా కూర్చున్నావు? నీకు నాకేం సంబంధం? నీ అవసరాలు వేరు, నా అవసరాలు వేరు సార్. ఇట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ రాంగ్. నేను కూడా ప్రయత్నిస్తే 9కి రావడం, కానీ లేట్ అయింది. ఎందుకంటే మా అమ్మని హాస్పిటల్ తీసుకోవాలి, మా నాయన అక్కడ పార్క్లో వదిలిపెట్టాలి, నా భార్యకి ఆఫీస్లో వదిలిపెట్టాలి, నా పిల్లగాడికి చెడ్డీ వేయాలి, అన్నం తినిపించాలి, బాక్స్ పెట్టాలి, అందరిని అక్కడ వదిలిపెట్టేసి ఆఫీస్కి రావాలి. నువ్వు ఇది చేస్తున్నావా? నువ్వు ఇది చేసిన రోజు కంపల్సరీ తప్పు. ఒకవేళ 50 సంవత్సరాల ముందు నేను చేశానంటే అప్పుడు నువ్వు కంపల్సరీ ఆఫీస్కి లేట్ పోయింటావు నువ్వు కూడా. నేను ఈ రోజు రైట్ వస్తున్నా కదా, నువ్వు ఎందుకు రావంటే ఈ రోజు నీ నీడ్స్ వేరు, నా నీడ్స్ వేరు. బికాస్ ఆఫ్ ద నీడ్స్ వి డిఫైన్, మనం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాము. అది ఇంపాక్ట్ బేస్డ్ ఇది ఏంటంటే ఇంటెలిజెన్స్ అర్థమవుతుందండి? బికాస్ ఆఫ్ ద నీడ్స్, మనం నీడ్స్ అర్థం చేసుకోలేకపోతే హ్యూమన్ గా మనం రాణించలేమండి. ఓకే, ఒక బాస్ కింద 20 మంది పని చేస్తున్నాడు, అంత కంపేర్ చేసి బాబు అందరూ వస్తున్నారు కదా, రావంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటో, వాళ్ళ అమ్మోళ్ళు ఏంటో, వాళ్ళ ఇన్కమ్స్ ఏంటో, వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంటో, వాళ్ళకున్న మానసికత ఏంటో, హెల్త్ కండిషన్ మనకి ఎట్లా తెలుసు? నా పరిస్థితి వేరు సార్. లిజన్ టు మీ. ఎస్, మేబీ ఐఎమ్ రాంగ్, ఐఎమ్ కమింగ్ 5 minutes లేట్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఐఎమ్ రైట్, బట్ నా అవసరాలు నన్ను అలా చేస్తుండొచ్చు. అర్థమవుతుందండి? సో అందుకని ఎప్పుడు కూడా డోంట్ బి అజ్యూమ్. నేను రైట్ వస్తుంది కదా, నువ్వు ఎందుకు రైట్ రావు? నేను కూర్చుంటాడు కదా, నువ్వు ఎందుకు కూర్చోవు? నేను ఫోన్ చూడట్లేదు, నువ్వు ఎందుకు చూస్తావు? తెలీదు. మేబీ దేర్ నీడ్స్ డిఫైన్స్, దేర్ సిచ్యుయేషన్స్ డిమాండ్స్, మనకు తెలీదు. అవి అర్థం చేసుకుంటే మేబీ యూ కెన్ గివ్ ద రైట్ సజెషన్. అది అర్థం చేసుకోలేకపోతే ఎప్పటికీ నువ్వు బాస్గా సజెషన్ ఇచ్చిన అది వర్కౌట్ కావు. అండ్ వాళ్ళ ఇబ్బందులు, కన్సర్న్స్, అవసరాలే కాదు, వాళ్ళకున్న ఇబ్బందులు కూడా ఒక్కోసారి అలా చేస్తాయి. వాళ్ళు అలా బిహేవ్ చేయడానికి వాళ్ళకున్న కన్సర్న్స్ కూడా ఒక సమస్యగా ఉండవచ్చు. ఎవరైతే ఇలా వాళ్ళకున్న ఫీలింగ్స్ని, వాళ్ళకున్న నీడ్స్ని, వాళ్ళకున్న కన్సర్న్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళకు జనరల్గా కొన్ని ఎబిలిటీస్ వస్తాయి. అవేంటంటే అండర్స్టాండింగ్ అదర్స్, అండ్ అండర్స్టాండింగే కాదండి, వాళ్ళు దే కెన్ గివ్ రైట్ గైడెన్స్ టు ద పీపుల్, దే కెన్ డెవలప్ ద పీపుల్. బికాస్ బాబు నువ్వు బాగా పాడుతున్నావు, నువ్వు R&D సైంటిస్ట్కి ఎందుకు మంచిగా నాకు మా బ్రదర్ మంచి సింగర్, ఆయన దగ్గర అటాచ్ చేస్తాను, అట్లా ప్రాక్టీస్ చేసుకుంటే తర్వాత 2 సంవత్సరాల తర్వాత మార్పు. నువ్వు R&D సైంటిస్ట్, నువ్వు ఒక R&D నీకు మనసే లేదు బాబు, నువ్వు మంచి ట్రైనర్వి, స్పీకర్వి, నాకు తెలిసిన మాస్టర్ ఆయన పెడతాను, అక్కడ నేర్చుకో, అటు వెళ్ళి మేబీ దట్ విల్ హెల్ప్ యూ. దే డెవలప్ ద పీపుల్ బికాస్ దే ఐడెంటిఫై ద స్కిల్స్. చాలా మంది ఈరోజు ఒక సాధారణ జీవితం గడుపుతున్నారండి మానసికంగా, ఎందుకంటే వాళ్ళు ఉన్న ఫీల్డ్ వాళ్ళు లేరు. ఇట్ డజంట్ మీన్ వాళ్ళకి తక్కువ జీతం వస్తుంది, మంచి కంపెనీలో పనిచేయట్లేదని కాదు. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోలే. నువ్వు ఎంఫామ్ చేసినావు, PhD చేసినావు, అది ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం, ఏదో కంపెనీలో జాయిన్ అయినావు. అక్కడ నీకు మనసు లేకపోతే, అది నీ ఏరియా కాకపోతే అప్పుడు చూజ్ చేసుకోవాల్సింది. ఒక 5-10 ఏళ్ళు చూసిన తర్వాత ఏముంటుంది, సచ్చినట్టు చేయాలి, లేకపోతే నీకేం లేదు. కానీ రైట్ బాస్, రైట్ హ్యూమన్, రైట్ గైడెన్స్ అయితే వాళ్ళ జీవితాలు మానవులు కొన్ని 100 మంది ఉన్నారు. ఇట్ ఇస్ నాట్ అబౌట్
నాకేమొస్తుందని కాదు. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ వాట్ ఐ కంట్రిబ్యూట్, వాట్ ఐ గివ్, హౌ కెన్ ఐ డెవలప్ పీపుల్. అవన్నీ ఎవరికి పాసిబుల్ అవుతాయి అంటే ఎంపతి ఉంటే పాసిబుల్ అవుతాయి. ఓకే, సర్వీస్ ఓరియంటేషన్. ఎంపతి ఉన్న వాళ్ళకి సర్వీస్ ఓరియంటేషన్ కూడా ఉంటుందండి. చాలా అద్భుతమైన సర్వీస్ ఓరియంటేషన్ ఉంటుంది. మనం ఈరోజు ఒక రోజు గడిచిందంటే వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ వీఆర్ డూయింగ్ టు అదర్స్, వాట్ ఈస్ దట్ వీఆర్ బ్రింగింగ్ టు పీపుల్ లైఫ్ అనేది ఎంపథెటిక్ పీపుల్కి ఒక పెద్ద క్వశ్చన్. మనకేంటంటే పక్కన వాళ్ళకి హెల్ప్ చేసేది ఏందిరా, ఏం పని లేదా నీకు, నీ పని నువ్వు చూసుకో. దిస్ ఇస్ అ ట్రెడిషనల్ థింకింగ్. ట్రెడిషనల్ థింకింగ్లో ముందుకు వెళ్ళలేము. వాట్ ఈస్ ఎంపవర్డ్ అంటే మనం పక్కన వాళ్ళకి ఎంత ఎనేబుల్ చేయగలుగుతున్నాం, పక్కన వాళ్ళకి ఎంత సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. ఆ ఆలోచన, ఆ మనశ్శక్తి ఓన్లీ ఎంపథెటిక్ నేచర్ వల్ల వస్తుంది. ఈరోజు చూస్తే చాలా కార్పొరేట్ కంపెనీస్లో ఎంపతి అనేది ఒక బేసిక్ ఫండమెంటల్ పిల్లర్గా ఉందండి. దే ఆర్ డెవలపింగ్ పీపుల్ విత్ ఎంపతి. ఎంతమందికి ఈ విషయం తెలుసు? వాళ్ళు మిమ్మల్ని ఏం అడగట్లే, బాబు నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తావు, ఎన్ని ప్రోడక్ట్ డెవలప్ చేస్తావు, ఎంత బిజినెస్ డెవలప్ అని అడగట్లే నేను ఇప్పుడు. ఫస్ట్ కెన్ యూ కనెక్ట్ విత్ పీపుల్ రైట్లీ, కెన్ యూ హ్యావ్ యువర్ బెటర్ కమ్యూనికేషన్ విత్ అదర్స్, కెన్ యూ బీ ఏ సోషల్ బీయింగ్, కెన్ యూ ఫీల్ ది అదర్ పీపుల్ ఆర్ లైక్ యువర్ ఫ్యామిలీ. ఇవి అడుగుతున్నారు ఫస్ట్. బాబు నువ్వు ఫస్ట్ హ్యూమన్ ఎబిలిటీస్ బిల్డ్ చేయి, పని చూద్దాం, పని ఈరోజు అంటే రేపు చేద్దాం. చాలా కార్పొరేట్ కంపెనీస్, నాకు చిన్న చిన్న కంపెనీస్ నేను చెప్పలేను కానీ చాలా కార్పొరేట్ కంపెనీస్లో కూడా బేసిక్గా ఈరోజు నేర్పించేది ఏంటి అంటే L&D డిపార్ట్మెంట్ పెట్టి వాళ్ళు ఏమి మీకు ప్రొఫెషనల్ స్కిల్స్ ఇవ్వట్లేదు. దే ఆర్ గివింగ్ యూ ది స్కిల్స్ ఫర్ ద సోషలైజేషన్, దే ఆర్ గివింగ్ ద స్కిల్స్ టు బి హ్యాపీ, దే ఆర్ గివింగ్ ద స్కిల్స్ టు బి హెల్దీ. వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే హెల్తీగా హ్యాపీగా ఉంటావు అప్పుడు కంట్రిబ్యూషన్ ఆటోమేటిక్గా ఉంటుంది. దే నో ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్. ఎప్పుడైతే ఇవి బేసిక్ థింగ్స్ లేవో అది జరగడానికి అవకాశం లేదు. ఎప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంటావు, ఎప్పుడు టెన్షన్గా ఉంటావు, ఎప్పుడు అనారోగ్యంగా ఉంటావు, ఎప్పుడు చికాగ్గా ఉంటావు. ఏం సర్వీస్ చేస్తావు నువ్వు, ఎవరికి సర్వీస్ చేస్తావు? సో అది లాంగ్ రన్లో పనికిరాదు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎంపతి గురించి ఎంతమందికి అర్థమవుతుంది? యా, రైట్. ఎంపతి అంటే ఇంకా కొంచెం డెఫినేషన్ పరంగా చూస్తే మనకి ఎప్పుడు అందులో 3 టర్మ్స్ ఉంటాయండి. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకటి ఏపతి, యా, రెండోది సింపతి, మూడోది ఎంపతి. మనకు ఉండాల్సింది ఏంటంటే ఏపతి అంటే మన మనుషులం కాదండి. మనం పోయి అడవుల్లో ఉండొచ్చు రేపు పొద్దున్న నుంచి. వీ డోంట్ కేర్. ఎపతి అంటే వీ డోంట్ కేర్ అబౌట్ అదర్స్ ఫీలింగ్స్, అదర్స్ ఇంట్రెస్ట్, అదర్స్ ఎమోషన్స్. మనకు సంబంధమే లేదు. వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు నవ్వుతావు, వాళ్ళు తింటుంటే నువ్వు పండుతావు, వాళ్ళు వండితే నువ్వు డాన్స్ చేస్తావు. నీకు సంబంధమే లేదు. ఏమో సార్ వాడి ఇష్టం వాడితే నా ఇష్టం నాటిది, ఏమో సార్ వాడు ఏదో ఒకటి చేసుకుంటాడు వాడితో నాకేంది. ఇది మానవ లక్షణం కాదండి. యు ఆల్ బికమింగ్ యానిమల్స్ బై డూయింగ్ దిస్. సరే ఈరోజు మన ఆటలు సాగొచ్చు కొన్ని రోజులు, బట్ దట్ డజంట్ బ్రింగ్ ఎనీ హ్యాపీనెస్ టు యువర్ లైఫ్. ఇంకోటి ఉంది సింపతి. మనందరం బాగా చేస్తాం ఇది. అయ్యో అలా అవ్వకుంటే బాగుండేది, అయ్యో ఇలా అయిందా, అయ్యో అవ్వకుంటే బాగుండేది కదా. యా, సింపతి. ఓన్లీ అగ్రీ చేస్తాం. అలా అయిందా, అవ్వకుంటే బాగుండేది కదా, అలానా ఇలానా, అయ్యో నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది చూడడానికి. దాంట్లో కూడా ఏం అవుట్పుట్ లేదండి. ఏదైనా ఏం చెప్పాము, ఎనీ ఎమోషన్ షుడ్ లీడ్ టు ద పాజిటివ్ అవుట్కమ్. అయ్యో నీకు బాగలేదా అంటే ఆనికేం పాజిటివ్ ఇన్కమ్ వచ్చింది? నీ సింపతి ఎవరికి కావాలి? నీ సింపతి వల్ల ఆయనకు వచ్చింది ఏంటి? ఏమైనా వచ్చిందా? ఏమైనా వస్తుందా అండి? సింపతి చూపిస్తే ఏమైనా వస్తుందా? పక్కన వాళ్ళకి ఏమైనా అవుతుందా? మనందరం సింపతి ఆగిపోతున్నాం. ఎపతి లేదు. సార్ నేను ఎవరు చూసినా నాకు కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, మంచిదే. ఆ పెయిన్ నీకు అనిపించి ఏం చేసావు? అయ్యో ఇలా రాకుండా ఉండాల్సిందమ్మా అంటే అది సింపతి అయింది. అంతేగాని వాళ్ళ లైఫ్లో నువ్వేం కంట్రిబ్యూట్ చేయలే. వాళ్ళ లైఫ్లో నీ వల్ల ఏమో ఒక 5 పైసలు ఉపయోగం రాలేదు కూడా. కానీ మనం పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటే మనకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ఎంపతి. ఎంపతి అంటే ఏంటి? ఎంపతి అంటే ఏంటంటే ఎంపతి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 3 ప్రధాన లక్షణాలు ఉంటాయండి. 3 ప్రధాన లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే యు నోటీస్ ద పెయిన్ ఆఫ్ అదర్ పర్సన్. పక్కన వ్యక్తి యొక్క బాధని ఫస్ట్ నోటీస్ చేయడం. అదే పక్కన మనం ఫస్ట్ చెప్పిన టాపిక్ నోటీసింగ్ ద ఎమోషన్స్. మీరు పక్క వ్యక్తి బాధలో ఉన్నాడా, పక్క వ్యక్తి సంతోషంలో ఉన్నాడా, పక్క వ్యక్తి దుఃఖంలో ఉన్నాడా, పక్క వ్యక్తి ఆనందంలో ఉన్నాడా, పక్క వ్యక్తి డిప్రెషన్లో ఉన్నాడా, పక్క వ్యక్తి మూడీగా ఉన్నాడా అని మీరు ముందు యూ షుడ్ ఏబుల్ టు నోటీస్ అదర్ పర్సన్స్ పెయిన్. రెండోది సింపతి.
అది ఫీలింగ్ ద పెయిన్. ఆకలి ఉందనుకోండి, అది ఆకలిగా ఉన్నాడు అని గుర్తించడం ఫస్ట్ స్టెప్ అయితే, ఆకలి ఎలా ఉంటుంది అనేది ఫీల్ అవ్వడం రెండోది. ఒకవేళ మీరు ఆకలిని ఫీల్ అవ్వగలిగితే, మూడోది ఏంటంటే ఒకవేళ నా కొడుకే ఆకలిగా ఉంటే, లేకపోతే మా వైఫే ఆకలిగా ఉంటే, లేకపోతే నా భార్య, మా మదర్ ఆకలిగా ఉంటే ఏం చేస్తాను? హౌ కెన్ ఐ రెడ్యూస్ దేర్ హంగర్? వాళ్ళ ఆకలి తగ్గించడానికి ఏం చేస్తాను? ఒక స్విగ్గీ ఆర్డర్ చేస్తాను, ఒక జొమాటో ఆర్డర్ చేసి, లేదా ఒక చపాతీ చేసిస్తాను, లేదా వంట చేసిస్తాను, లేదా ఫ్రూట్ తెచ్చిస్తాను, లేదా మజ్జిగ చేసిస్తాను, లేదా కొద్దిగా మంచినీళ్ళు ఇస్తాను. వాట్ ఎవర్ బెస్ట్ యూ కెన్ డూ ఇన్ దట్ సిచ్యువేషన్. అది చేయగలిగితే ఆ క్వాలిటీని ఎంపతి అంటాం. దానివల్ల ఏమవుతుంది? పక్కన వాళ్ళకి ఉపయోగం జరుగుతుందా? జరగదా? ఒకవేళ ఆ పక్క వ్యక్తి కి ఇబ్బందిగా ఉన్నప్పుడు, మీ ఇంట్లో గాని, నీకు గాని జరిగినప్పుడు ఎటువంటి పరిష్కారం ఇస్తావో, ఆ పరిష్కారం చేయగలిగితే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ రిలీజియన్, వాళ్ళ క్రీడ్, వాళ్ళ రిలేషన్‌షిప్ ఏంటి పక్కన పెట్టి చేయగలిగితే, మనిషిగా సాటి మనిషికి ఏం చేసాం మనం? మనందరం మనుషులమండి. తెలిసినా తెలియకపోయినా వీఆర్ ఆల్ కనెక్టెడ్. చాలా మందికి ఈ విషయం తెలీదు. వీఆర్ ఆల్ కనెక్టెడ్. కాకపోతే ఒక ఇంట్లో పుట్టిండకపోవచ్చు. మనకేంటంటే ఇప్పుడు అది కుంచించుకుపోయి ఒక ఇంట్లో నలుగురు మధ్యకొచ్చేసింది. రేపు పొద్దున ఎక్కడికెళ్తదో తెలీదు. బట్ బ్రాడ్‌గా ఏంటంటే మనందరం ఒకటే. కాకపోతే ఎప్పుడు చెప్పునా వాళ్ళకేదో జరిగింది వదిలేసి, ఈళ్ళకేదో లాస్ట్‌కి మనల్ని వదిలేస్తారు. రేపు పొద్దున నీకేదైనా జరిగినా అందరూ వదిలేస్తారు. ఎందుకంటే మనం వదిలేసాం కదా! మనకు డిఫరెంట్‌గా ఎట్లుంటది? వాట్ వి డూ అదే మనకు తిరిగి వస్తుంది. మనం ఎవరిని పట్టించుకోలే. మనల్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకయింది? మన వల్లే అయింది. మళ్ళీ మనమే చెప్తున్నా ఇక్కడ ఎవరు పట్టించుకోరురా సిటీ లైఫ్. ఒకరినొకరు పట్టించుకోరు అంటున్నావు. నువ్వు పట్టించుకుంటే వాళ్ళు పట్టించుకుంటారు. నువ్వు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. అంతే సింపుల్. ఒకరి మీద ఒకరు చెప్పుకున్నాం. ఆయన అడిగితేనే ఈయన పట్టించుకోడు అంటాడు. ఈయన అడిగితే ఆయన పట్టించుకోలేదంటే ఎవరు పట్టించుకోలే? ఇద్దరు పట్టించుకోలేదు కాబట్టి అట్లుంది. ఇద్దరిలో ఒకరు పట్టించుకున్నా డిఫరెంట్‌గా ఉండేది. అర్థమవుతుందండి? ఫస్ట్ నేమింగ్ ద ఎమోషన్, దెన్ ఫీలింగ్ ద ఎమోషన్ అండ్ డూయింగ్ సంథింగ్ టు గెట్ ఔట్ ఆఫ్ దట్ ఎమోషన్. అది పెయిన్ అయితే ఆ పెయిన్ నుంచి ఎలా బయటికి తీసుకురావాలి? ఆకలి అయితే ఆకలి నుంచి బయటికి ఎలా తీసుకురావాలి? ఇబ్బంది అయితే ఇబ్బంది నుంచి బయటికి ఎలా తీసుకురావాలి? డిప్రెషన్ అయితే డిప్రెషన్ నుంచి బయటికి ఎలా తీసుకురావాలి? అందులో ఒకవేళ నేనుంటే ఏం చేస్తాను? అది చేయడం గొప్పతనం అండి. మనమైతే 5 స్టార్ హోటల్‌లో తినాలి. ఇంకోడైతేనేమో ఎందుకురా రూ. 10 సరిపోదా? ఎప్పుడైనా రూ. 10 బయట అన్నం తినొచ్చినావా పోయి? హైదరాబాద్‌లో రూ. 10 అన్నం ఎట్లా తింటావు సార్? రూ. 10 ఇచ్చింది సార్ ఎవరో ఆకలంటే ఏం చేసుకుంటాడు? చాయ్ కూడా రాదు. వాడు అడిగిందేంటి? ఆకలవుతుంది సార్ 2 రోజుల నుంచి అన్నం తినట్లేదు అన్నాడు. నువ్వొచ్చి గొప్పగా చెప్తున్నావు. రూ. 10 ఇచ్చా ఈరోజు అంటున్నావు. ఏం చేసుకుంటావు రూ. 10తో? హౌ కెన్ యూ హెల్ప్? ఓకే. ఏదో ఉపయోగపడుతుంది. ఒక బిస్కెట్ ప్యాకెటో లేకుంటే ఒకటి చాయో ఏదో ఒకటి వస్తది. అంతకంటే ఏం చేయలేడు ఆ రూ. 10తో. సో, ఎలివియేటింగ్ ద పెయిన్ అంటే, ఆ సందర్భంలో నువ్వుంటే ఏం చేస్తావో అది చేయడం గొప్పతనం అండి. ఏదో ఒకటి చేసావు. అది గొప్పదే. దాన్ని తప్పను. ఆ రూ. 10 కూడా ఇవ్వకపోతే సార్, అంటే ఏమి ఇవ్వను దానికంటే అది గొప్పదే. కానీ అటువంటి పరిస్థితిలో నువ్వుంటే అదే పని చేస్తావా? అది సరిపోతుందా? ఆ పెయిన్ నుంచి బయటపడడానికి ఈ మాత్రం సహాయం సరిపోతుందా? కాబట్టి ఆ సహాయపడే ఒక గుణం, అందులో నీవుంటే నువ్వు ఏం చేసుకుంటావో అది చేయగలగడమే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంపథీ. ఎంతమందికి అర్థమవుతుంది? యాహ్! ఎంతమందికి అర్థమవుతుంది? సో, ఎంపథీ మన లైఫ్‌లో ఉండాలండి. అందరూ చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. ఐ యామ్ ఎంపథెటిక్ టువర్డ్స్ ద పీపుల్. కంపల్సరీ ఈ క్వాలిటీ మనకు ఉండాలండి. దేర్ ఈస్ నో వే దీన్ని మిస్ చేసేదానికి లేదని నాకు చాలా సార్లు అనిపిస్తది సార్. అంత డబ్బులిస్తే డబ్బులయిపోద్ది సార్. అందరితో ముచ్చట పెడితే టైం అయిపోద్ది సార్. అందరితో మాట్లాడితే తొక్కేస్తారు సార్. ఎవరు తొక్కరు, ఎవరు ముంచరు. మనకు అలా ఆలోచనలు వచ్చినాయి కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఐ యామ్ ఎంపథెటిక్ టువర్డ్స్ పీపుల్. అందరం ఒకటే అండి. వీఆర్ ఆల్ సేమ్. మీరు 600 కోట్ల మనుషులంటే అందరం ఒకటే అండి. అదే ఓన్లీ హైదరాబాద్‌లో సార్ నాకు కర్ణాటక పోతే భాష రాదు కదా! భాషకి మనిషికి సంబంధం లేదు. అందరం మనుషులమే. భాష అనేది ఓన్లీ ఎ స్మాల్ ఎలిమెంట్. యాహ్! సార్ అమెరికా పోతే అందరూ తెల్లగుంటారు సార్. వాళ్ళకి మనం ఏం చేస్తాం సార్? వాళ్ళు తెల్లగున్నా, ఎర్రగున్నా, నల్లగున్నా అందరం మనుషులమే. ఎక్కడికి పోయినా ఇది సేమ్. యూ హావ్ టు ఎగ్జిబిట్ ద క్వాలిటీ ఆఫ్ ఎంపథీ. ఎంపథీ అనేది మనిషి యొక్క అతి సర్వసాధారణ లక్షణం అండి. ఒకవేళ ఈ క్వాలిటీ లేదంటే నేను చెప్తాను మనం మనుషులమే కాదంటాను. సార్ ఎవరన్నా సార్ నాకు ఇట్లా ఎప్పుడు అనిపించలేదు సార్. పక్కనోళ్ళు ఏడుస్తున్నా నాకేం అనిపించదు సార్. పక్కనోళ్ళకి ఆగలే నాకేం అనిపించదు అంటే నీకు మనిషి తాలూకు లక్షణాలు మర్చిపోయి చాలా యుగాలయిపోయింది మరి. అలా ఉంటే ఏమంటాం? మనుషులంటాం ఏమంటాం మరి వాళ్ళని? నాకు తెలిసైతే మనుషులు అనాల్సిన అవసరం లేదు. దానికి ఏదైనా వేరే పేరు పెట్టుకోవాలి. మనిషి రూపంలోనే మనిషి కాని వ్యక్తి. దాన్ని ఏమంటామో తెలీదు. మనిషిలో అయితే అందరికి 2 కాళ్ళు, చేతులు ఉన్నాయి కాబట్టి మనిషి అనాలి. కానీ మనిషి లక్షణాలు లేవు. క్యారెక్టర్స్ లేవు. మనిషి యొక్క బేసిక్ ఏదైతే చెప్పుకుంటున్నామో అది లేదు. ఒక పువ్వు అంటే
పరిమళం ఉంటుంది, ఒక సెంట్ అంటే వాసన ఉంటుంది. అవి వాటి సహజ లక్షణాన్ని కోల్పోలేదు కదా. ఒక మనిషిగా నువ్వు ఎట్లా కోల్పోతావు నీ సహజ లక్షణాన్ని? అంత అవసరం ఏమొచ్చింది మనకు? ఎందుకు అంత గ్రీడీనెస్? డబ్బు అంటే ఎందుకు అంత అపేక్ష? ఎందుకు? ఏదో పక్కనోడు పెడితే ఏదో పోతుంది అంత ఎందుకు? ఏం పోవట్లేదు. వి కేమ్ ఎంప్టీ హ్యాండ్స్, వి గో ఎంప్టీ హ్యాండ్స్, అంతే. లైఫ్ ఇస్ సింపుల్. మధ్యలో ఉన్నదే ఇదంతా. వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి, పోయేటప్పుడు ఏం తీసుకుపోము. మధ్యలో ఇదంతా చిన్న డ్రామా. ఈ డ్రామా టూ మచ్ యాక్టింగ్ చేస్తే ఇబ్బంది అవుతుంది. మనం పొద్దుల పొర్లు దండాలు పెట్టి యాక్టింగ్ చేస్తున్నాం. ఆ యాక్టింగ్ అంతా తగ్గించేయాలి. అండర్స్టాండ్ ద హోల్నెస్. హోల్నెస్ పీస్ అర్థం చేసుకుంటే ఇట్లనే ఉంటుంది, పీస్ అయిపోతాం. అండర్స్టాండ్ ద హోల్నెస్. హోల్నెస్ అర్థం చేసుకుంటే ఏం లేదు, అంత సింపుల్. అంత మన వాళ్ళే, పైన ఉన్నోడు మనోడే, కింద ఉన్నోడు మనోడే, పక్కనోడు మనోడే. సార్ వాళ్ళు అలా చేస్తే వాళ్ళు చాలా చెడ్డోళ్ళు సార్, వాళ్ళ దాంతో వదిలేసే బాస్, నువ్వు మంచిగా ఉండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో మనం ఇక్కడ కవర్ చేయట్లేదు. బౌండరీ అనే ఒక టాపిక్ వస్తుందండి. మనందరికీ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, సార్ ఇలా ఉంటే వాళ్ళు తప్పుగా అర్థం చేస్తారు సార్, ఇలా ఉంటే మొత్తం పికప్ అవుతారు సార్, అలా ఉంటే మొత్తం తినేస్తారు సార్. ఇది యాజ్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నీకు ఒక చిన్న క్వాలిటీ కూడా వస్తుంది. యూ కెన్ సెట్ ద బౌండరీ. నేను వీలైతే కొంచెం టైం దొరికితే అది ఇన్సర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. యాజ్ అ ఎమోషనల్ ఇంటెలిజెంట్ గాయ్ మీకు మీ బౌండరీ ఏర్పరచుకునే ఒక గొప్ప లక్షణం మీకు వస్తుంది. దాన్నే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెట్టింగ్ ద బౌండరీస్ అంటాం. ఎస్, ఐ కెన్ గివ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్, బట్ దిస్ ఇస్ మై బౌండరీ. I respect your values and I respect my boundaries. Nobody has dared to cross my boundary. That's it. I'm very empathetic, but I have boundary. Tappa right నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. I have my boundaries and this is my boundary. I'm publishing this. అంతే బాబు, నేను అంతా దానం చేస్తాను. నా అకౌంట్లో రూపాయి ఉన్నంత వరకు. నా అకౌంట్లో రూపాయి పోయిందా, గాన్. దిస్ ఇస్ మై బౌండరీ. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి తీసుకుని ఒకడికి ఇవ్వను. దిస్ ఇస్ మై బౌండరీ. సార్ మీకు ఇంత వస్తుంది సార్, మీకు 10 లక్షల జీతం వస్తుంది సార్, మీరు ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తారు సార్, మీరు పలుకు తీస్తారు సార్. నో బాస్, ఐ సెట్ మై బౌండరీ. ఇఫ్ మనీ ఈస్ దేర్ ఇన్ మై అకౌంట్, ఐ గివ్ యూ. మనీ ఈస్ నాట్ దేర్ ఇన్ మై అకౌంట్, ఐ డోంట్ గివ్. మంచిదా చెడ్డదో నాకు తెలియదు, బట్ దిస్ ఇస్ మై బౌండరీ. రేపు పొద్దున తప్పైతే నీ బౌండరీ సెట్ చేసుకుంటాను, కానీ నా బౌండరీ ఈ రోజు అయితే మిస్ అయింది. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాయింట్లో కొంచెం ముందుకెళ్తే మనకంతా ఇది తెలియక, సార్ ఇస్తే లాక్కపోతారు సార్, ఇస్తే పిక్కపోతారు సార్, ఇస్తే మీకు తెలియదు సార్ వాళ్ళు ఎట్లా చేస్తారు, రేపు పొద్దున మళ్ళీ వస్తారు సార్. ఎస్, ఎవరు వచ్చినా అది వాళ్ళ విఘ్నత. నీకు విఘ్నత ఉంది, నీకు ఒక బౌండరీ ఉంది కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ యూ కెన్ మేనేజ్ యువర్ ఎమోషన్స్ బెటర్. యూ కెన్ అండర్స్టాండ్ అదర్స్ ఎమోషన్స్ బెటర్. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు సెట్ ద బౌండరీ. ఇంకా మీకు దిగులేందుకు? ఒకవేళ ఎవరైనా బౌండరీ కడితే చెప్తున్నారు కదా, బాస్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఓన్లీ దిస్ ఈస్ ద సెట్ వాల్యూ, దట్స్ ఇట్. చేసినంత వరకు. ఆఫ్టర్ దిస్ నో, ఇట్స్ అ క్లియర్ నో, బికాస్ దిస్ ఇస్ ఓన్లీ మై బౌండరీ. ఇంతవరకే చేయగలను. నాకు ఇప్పుడు రాజేష్ మేడం ఫోన్ చేసింది, సార్ ఒక 50,000 ఇవ్వండి. అరే మేడం కదా ఎప్పుడు అడిగి ఇచ్చేసిన. మళ్ళీ ఎమ్మడే మేడం నాగేశ్వర సార్ చెప్పింది, సార్ కూడా ఫోన్ చేసి, సార్ ఒక 50,000 ఇవ్వండి సార్, చాలా టైట్గా ఉంది, ఇచ్చిన. మళ్ళీ ఇదంతా వినేసి మళ్ళీ ఇంకొకరు ఎవరో కాల్ చేశారు, రామచంద్ర సార్ కాల్ చేశారు, ఆయనకి ఇచ్చాను. తర్వాత చంద్రబాబు కాల్ చేసింది, సార్ ప్లీజ్ సార్ ఎట్లయినా మీరు ఇవ్వాలి సార్, లేకుండా లైఫ్ లేదు సార్, ఇవ్వాలి. ఇట్స్ క్లియర్ నో, అంతే. అది వాళ్ళ అదృష్టమా నా అదృష్టమా వాళ్ళ అదృష్టం నాకు తెలియదు. బట్ ఇన్ మై బౌండరీ నెలకు 1,00,000 రూపాయలు నేను వేరే వాళ్ళకి ఇవ్వాలని, ఆ తర్వాత నేను ఇవ్వలేను. ఇంకా మా అమ్మాయినా ఒకటే, మా నాన్నైనా ఒకటే, నువ్వైనా ఒకటే, నేనైనా ఒకటే. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి ఒక పెద్ద టీవీ కొనుక్కోవాలి, నేను కొనుక్కోను. ఈ నెల అయిపోయింది, ఈ నెల, దిస్ మంత్ ఈస్ గాన్. మళ్ళీ నెక్స్ట్ మంత్ కోసం వెయిట్ చేయాలి, బికాస్ ఐ సెట్ ద బౌండరీ, అంతే. ఎందుకంటే నీకు బౌండరీ ఉంది కాబట్టి నో నీడ్ టు వరీ. మళ్ళీ ఎవరు వస్తారు సార్, ఇట్లా ఒకరికి ఇస్తే ఇంపాక్ట్లో ఒకరికి ఇస్తే 1000 మంది వస్తారు సార్, 1000 మంది వస్తే 1,00,000 మంది అయింది సార్, మీకు తెలియదు సార్, ఇవి మీరు కొద్దిగా నేర్చుకోండి సార్, మీరు ఏదంటే అది చెప్తారు మీరు క్లాసులలో. అది కాదు, ఎందుకంటే యూ హ్యావ్ ద బౌండరీ. సో బౌండరీ విల్ గివ్ ద ఎబిలిటీ టు ప్లే అండ్ టు స్టాప్. ఆ తర్వాత నీకు ఉండదు ఇక్కడ. అందుకని మీ అపోహల నుంచి బయటికి రండి. సార్ ఏదో ఇస్తే ఏదో అయిపోతుంది సార్, ఒకసారి ఇస్తే మళ్ళీ మనల్ని అడుగుతారు సార్, మళ్ళీ ఇస్తే రాదు సార్, అవన్నీ కరెక్ట్ అవ్వచ్చేమో, బట్ ఆపరేట్ విత్ ఎ బౌండరీ. విత్ ఇన్ ద బౌండరీ ఇస్ వెరీ గుడ్, అవుట్ ఆఫ్ ద బౌండరీ ఇస్ క్లియర్ బౌండ్. ఆ బౌండరీ డిసైడ్ చేయాల్సింది మీరే, తప్పు రైట్ నాకు తెలియదు. కీప్ ఆన్ ఆపరేటింగ్ ఇట్. తప్పనిపిస్తే తగ్గించండి, తక్కువ ఉందంటే పెంచండి. విత్ టైమ్, విత్ అకేషన్, విత్ యువర్ పవర్, విత్ యువర్ మజిల్, ఆల్ దట్ పుట్ ఎ సెట్ పాయింట్. ఎంపతి అర్థమైందా? యా, రైట్. సో ఎంపతిని ఇంప్రూవ్ చేసుకుందామా? ఎంపతి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎన్ని మార్క్స్ వేసుకోవచ్చు? ఒకసారి మీ చాట్ బాక్స్ వాడండి అందరూ.
ఇప్పుడు మనం ఇంతసేపు ఎంపతి గురించి చెప్పుకున్నాం కదా, ఇది ఉండాలి, అది ఉండాలి, అలా ఫీల్ కావాలి, ఇలా ఫీల్ కావాలి, అడిగితే చేయాలి, మనిషిగా ఉండాలి, బౌండరీస్ పెట్టుకోవాలి. డాక్టర్ పోలా గారు 80 అన్నారు, సార్కి 80 మార్క్స్ వేసుకుంటారు. రాము కూడా 90. ఎస్, రాధా మేడం 85. మనందరం చాలా మంచిగా అబద్ధాలు చెప్తామండి. ఎందుకో తెలియదు, అలా అలవాటు అయిపోయింది. ఒకరు 100 కూడా వేశారు సార్, నాకు 99 వేసేది, నేను ఏది వేసినా 100 వేయాల్సిందే. 100కి బిలో ఒకటి వేస్తే అసలు నాకు నిద్ర పట్టదు సార్ నైట్. రైట్, వెరీ గుడ్ అండి. అంత ఉండదండి, ఉండదు. సో ఒకసారి క్లియర్ గా ముందు ఎంపతి అంటే ఏంటో చూడండి. 45 అని రాశారు, 100. రాము గారు 100 వేసేసారు. మన అయిపోతుంది సార్, హ్యాపీ నిద్రపోతా అన్నట్టుంది. 100 మనకు ఉండే అంత మంచి వాళ్ళు మనం కాదు, కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. సూపర్ 50. సూపర్ అండి. చూసుకోండి ఒకసారి, ఎందుకంటే ఈ క్వాలిటీస్ వాళ్ళని చెప్పాను. ఒక చిన్న 1-2 వీడియో క్లిప్స్ చూద్దాం. దెన్ యూ కెన్ బెటర్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎంపతి ఇన్ ఎ హోమ్ సైన్స్. చూసిన తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం. ఇప్పటివరకు ఉన్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో తర్వాత తీసుకుందాం. యూ కెన్, ఈ 2-3 వీడియోస్లో చాలా క్లారిటీ వస్తుంది. ఇట్ విల్ 100%. కానీ నేను ఒక్కటే కోరుకునేది ఏంటంటే, యూ బ్రింగ్స్, మనం ప్రతిరోజు ఒక గొప్ప అద్భుతమైన టాపిక్ చెప్పుకుంటున్నాం, 1-2 మార్కులు మాట్లాడుకుంటున్నాం. దిస్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ టు కమ్. సార్ నేను క్లాస్ బాగుంది సార్, నాకు అందరు క్లాస్ బాగుంది, క్లాస్ బాగుండేది ఏంటి? క్లాస్ బాగుండేది కాదు కావాల్సింది, మీ లైఫ్లో మీకు ఏం మార్పు వచ్చింది, మీ లైఫ్లో మీరు ఏది మార్చాలనుకుంటున్నారు, ఏ క్వాలిటీ తక్కువ ఉందని నోటీస్ చేశారు, అది పెంచడానికి 1-2 కొత్త మార్గాలు ఏం మీరు తీసుకుంటున్నారు, అది ఇంపార్టెంట్. క్లాస్ బాగుంది, అది ఇంపార్టెంటే, మంచిది. కానీ మీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది, అది దీనికంటే ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? క్లియర్? సో కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. మేము అసైన్మెంట్ చేయండి సార్, మీరు పెద్ద పెద్దగా చెప్తారు అనకండి. అసైన్మెంట్లు చేయండి, ఇది కూడా చేయండి. అసైన్మెంట్లు చూద్దామంటే 1-2 కూడా కనిపించట్లే. ఎందుకు? అందరు అసైన్మెంట్ చేయండి సార్, అసైన్మెంట్ చేయండి, ఏ రోజు ఆ రోజు పోస్ట్ చేయండి. Shop owner once placed a sign above his door that said, "Puppies for sale." Signs like వినిపిస్తుందండి? వినిపిస్తుందా? this always have a way of attracting young children. And to no surprise, a boy saw the sign and approached the owner. The boy asked, "How much are you going to sell the puppies for?" The owner replied, "Anywhere from $30 to $50. The little boy pulled out some change from his pocket. He said, "I have $2. Can I please have a look at them?" The shop owner smiled and showed him the puppies. Down the aisle of his shop, he saw 5 cute puppies, but one puppy was lagging behind. Immediately, the little boy signaled out the lagging, limping puppy and said, "What's wrong with that little dog?" The shop owner explained that the veterinary doctor had examined the little puppy and had discovered it didn't have a hip socket. That's why it would always limp. The little boy became excited. He said, "That is the puppy I want to buy." The shop owner said, "No, you don't want to buy that little dog. If you really want him, I'll just give him to you." The little boy got quite upset. He looked straight into the owner's eyes, pointing his finger and said, "I don't want you to give him to me. That little dog is worth every bit, as much as all the other dogs, and I'll pay full price. In fact, I'll give you $2 now and 50 cents a month until I have him paid for." The shop owner countered, "You really don't want to buy this little dog. He will never be able to run and jump and play with you like the other puppies." And the little boy reached down,
rolled up his pant and revealed a badly twisted, crippled leg supported by a big metal brace, and he looked up at the shop owner and said, "Well, I don't run so well myself, and the little puppy will need someone who understands." Yeah. ఏమర్థమైందండి? Maybe 1 or 2 people. So empathy means exactly this. Yes. Knowing the naming the emotion, feeling the emotion, giving the best if you are in that condition. So what best you can do if you're that never been seen by other person if you don't feel it. మనం దాన్ని ఫీల్ కాకపోతే మనం అంతా అనిపిస్తుంది, అప్ప నేను చాలా గొప్పవాడిని, అప్ప నేను చాలా దానం చేస్తాను. యు నెవర్ ఏబుల్ టు ఫీల్ ఇట్ బికాస్ యు ఆర్ నాట్ ఎంపథెటిక్ బై డిజైన్. సో ఎంపథీ మీన్స్ ఫీలింగ్ ద అదర్ పర్సన్స్ ఫీలింగ్. ఇఫ్ యు డోంట్ ఫీల్ ఇట్, యు డూ బిజినెస్. Your eyes are completely covered. So that is what it said. ఎవరికి అర్థమైంది? మోరల్ ఎవరికి అర్థమైంది? రాము సార్ అర్థమైందా? అర్థం కాలే? ఓకే, నో ప్రాబ్లం. ఎవరికి అర్థమైంది? ఎనీవన్? ఎల్ఎస్ రెడ్డి గారికి అర్థమైంది. ఇంకా నీలరెడ్డి సార్ మీకు అర్థమైందా? మోరల్ ఆ స్టోరీలో ఏముందో మీకు అర్థమైందా? గోపాల్ గారు మీకు అర్థమైందా? గోపాల్ గారు మీకు అర్థమైందా? నరేష్ అర్థమైందండి? సూపర్. ఒకసారి చెప్పండి ఏమర్థమైంది? వాట్ యు అండర్స్టూడ్ చెప్పగలరా? సార్ గోపాల్ గారు చెప్పగలరా? మాట్లాడండి. మాట్లాడండి సార్. అంతగా అర్థం కాలేదా? ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అంటే అలానే కదా సార్. పర్లేదు, వదిలేసేయండి. కొంత ఏదో డౌట్ ఉంది, అటు ఇటు ఉంది. ఓకే, లీవ్ ఇట్. కొంచెం ఎస్ అర్థమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి. ఎందుకంటే దట్స్ లాట్ ఆఫ్ మోరల్ లేదా మళ్ళీ ఒకసారి చూడొచ్చు, మళ్ళీ ఇంకొకసారి చూడొచ్చు. చెప్పారా సార్? చెప్తారా? చెప్తాను. చెప్పండి. ఎవరు? మీరు చెప్పింది భీమన్. చెప్పండి, ఏమర్థమైంది? ఫస్ట్ నేమింగ్ ద ఎమోషన్, ఫీలింగ్ ద ఎమోషన్ అండ్ ట్రై టు ఎలివేట్ దట్ ఎమోషన్. అవును, క్లియర్ గా కనిపించినాయి సార్ వీడియో. ఓకే, ఏమర్థమైంది ఆ వీడియో? ఫస్ట్ పప్పీస్ కి రేట్ అడిగిండు. అందులో ఫస్ట్ ఆ ఎమోషన్, ఆ 5 డాల్స్ లో నేను 2 సెంట్స్ ఉన్నాయి చూడొచ్చా అని అబ్జర్వ్ చేసిండు. ఆయన ఏదైతే ఆయన ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఉన్నాడో అక్కడ ఒక ఫీలింగ్, ఆ ఎమోషన్ ని అతను ఐడెంటిఫై చేసుకున్నాడు ఒక పప్పీలో. ఏమైంది నా రీజన్ తెలుసుకున్నాడు. రీజన్ తెలుసుకుంటే దానికి ఇట్లా ప్రాబ్లం ఉంది, వెటర్నరీ డాక్టర్ ఐడెంటిఫై చేసి అది నడవలేకపోతుందని చెప్తే ఆ ఎమోషన్ ని నేమింగ్ చేసి దాన్ని ఫీల్ అయ్యిండు. ఫీల్ అయ్యి నాకు అదే కావాలి అని చెప్పి ఆయన పట్టుబట్టి ఆ ఓనర్ తో మాట్లాడుకున్నాడు. ఎందుకు అదేం నడవదు, దాంతో ఏం చేస్తావు? ఇది అమ్మితే వేస్ట్, నీకేమి దీనివల్ల ఉపయోగం ఉండదు, సో కాబట్టి దీన్ని కావాలంటే ఫ్రీగా తీసుకెళ్ళి అంటాడు. ఎందుకంటే నాకు ఎట్లాగో పనికిరాదు. ఎందుకంటే వాడు షాప్ ఓనర్ కదా, వాడికి పనికి రావడం అంటే ఏంటి? అక్కడ ఉండాలి, 30 సెంట్లకు అమ్ముతాడు, 30 సెంట్స్ ఇస్తే అది పనికి వచ్చినట్టు. 30 సెంట్స్ ఇవ్వదు, పనికిరాదు. సింపుల్, ఇది పనికిరాదు, కావాలంటే ఫ్రీగా తీసుకెళ్ళమంటాడు. యా, బాబు ఏమంటాడు? బాబు ఏమంటాడంటే ఫ్రీగా ఏం తీసుకోను, డబ్బులు ఇచ్చే నేను తీసుకుంటాను, it is worth 2 cents ఇస్తాను, to pay the value. It is worth to pay the value. ఫ్రీగా తీసుకునేది కాదు అది. నీకు తెలియకపోవచ్చు కానీ అది ఫ్రీగా తీసుకునేది కాదు. ఇట్ హ్యాస్ ద వాల్యూ, ఇట్ హ్యాస్ ద వర్త్. ఓన్లీ ఇట్ నీడ్స్ ద పర్సన్ హూ కెన్ అండర్స్టాండ్. దాన్ని అర్థం చేసుకునే ఒక మనిషి కావాలంటే దానికి వాల్యూ లేకుండా లేదు. అండ్
నా దగ్గర అది ఎందుకు మోస్ట్ అప్రోప్రియేట్ అంటే, నా లైఫ్లో నాకు కాళ్ళు లేవు, నేను ఆర్టిఫిషియల్ కాల్స్తో ఉన్నాను. కాళ్ళు లేని ఒక బాధ కాళ్ళు లేని వ్యక్తికి తెలుస్తుంది కాబట్టి దట్ కెన్ బి బెటర్ లివ్ విత్ మీ దాన్ యూ అని చెప్పి అతను తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సూపర్ అండి, థ్యాంక్ యూ. ఒకసారి క్లాప్ చేయండి భీమన్న గారికి. థ్యాంక్ యూ సార్, సూపర్ అండి. సో దిస్ ఈస్ కాల్డ్ ఎంపతి. అదే ఎంపతి వల్ల ఉంటే మనం చాలా క్వాలిటీస్ చెప్తాం. ఎంపతి వల్ల ఉంటే మీకు కొలాబరేషన్ పెరుగుతుంది, ఎంపతి బాగుంటే మీకు రిలేషన్షిప్ పెరుగుతుంది, ఎంపతి బాగుంటే మీకు కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ పెరుగుతుంది, ఎంపతి బాగుంటే సోషల్ రికగ్నిషన్ ఉంటుంది. ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అవుతాయంటే యూ ఎగ్జాక్ట్లీ అండర్స్టాండ్ అదర్స్ ఫీలింగ్. నీకేం జరుగుతుందనే సంబంధం కాదు, పక్కన వాళ్ళకి ఎలా ఉంటుంది, పక్కన వాళ్ళు ఎటువంటి ఎమోషనల్ స్టేట్లో ఉన్నారు, వాళ్ళు పాజిటివ్ ఉన్న నెగిటివ్ ఉన్న నేను ఎలా వాళ్ళ లైఫ్లో కంట్రిబ్యూట్ చేయగలను, ఎలా ఐ కెన్ ఎలివేట్ దెమ్ ఫ్రమ్ దట్ పెయిన్ ఆర్ ఫ్రమ్ దట్ హ్యాపీనెస్ అనే దాన్ని మీరు ఆలోచిస్తారు కాబట్టి ఎప్పుడు మీరు సక్సీడ్ అవుతారు. బికాస్ దట్ ఈస్ వన్ క్వాలిటీ లీడర్ షుడ్ హ్యావ్. నౌ ఫర్ ఆల్ లీడర్స్ ఎంపతి ఈస్ ఎ ప్రైమరీ పారామీటర్ అండి. ఫర్ ఆల్ లీడర్స్ కార్పొరేట్లో దిస్ మేడ్ ఇట్ ఇన్ ఎ బిగ్ వే. నౌ ఆల్ పీపుల్ మస్ట్ క్యారీ ఎంపతి. ఇట్స్ నాట్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్. సార్ నేను బ్యాచ్ చేస్తున్న పోయింది, ఇట్ డజంట్ మ్యాటర్. సార్ నేను పని చేస్తున్న ఏదో బ్రేక్ డౌన్ అయింది, ఇట్ డజంట్ మ్యాటర్. ఫస్ట్ యూ ఫీల్ యాజ్ ఎ పర్సన్. నీకేం కాలేదు కదా, పోయింది బ్యాచ్ కదా. ఫస్ట్ థింగ్ ఈజ్ సార్ బ్యాచ్ మీద 2 కోట్లు అవుతుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆర్ యూ సేఫ్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎవ్రీబడి ఇన్ దట్ ఏరియా ఈజ్ సేఫ్. అందరు మంచుకున్నారా, ఏరియా మంచుకుందా, అంత బాగుందా, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. లేకుంటే ఎట్లా పోతుంది 2 crores? యూ డూ నో ఇట్ ఈస్ నాట్ అ బిజినెస్. ఈజ్ నాట్ అ పర్సన్ టు డూ బిజినెస్, ఈజ్ అ హ్యూమన్. ఫస్ట్ మనిషిగా చూడు. ఎస్, తర్వాత చిన్న తప్పు జరిగింది, దట్ వీ కెన్ డూ, బట్ దట్స్ డు నాట్ కమ్ యాజ్ అ ఫస్ట్. నువ్వు పైన పర్లేదు కానీ ఇది ఎలా జరిగింది అనే ఒక క్రూరత్వం మనిషిగా మనకొద్దు. ఫస్ట్ మనిషిగా సార్ నేను కింద పడ్డాను, నాకు బైక్ అడిగారు, బైక్ ఇచ్చాను, వేసుకుని పోయారు, కింద పడ్డారు. అయ్యో వాడు భయపడి షివరింగ్ వచ్చి వణికిపోతా ఉంటాడు. ఎట్లా చెప్పాలి. ఫోన్ చేశాడు, సార్ కింద పడ్డాను సార్, బైక్ కింద పడింది, బైక్ ఏం కాలేదు కదా అంటే దెన్ యు ఆర్ నాట్ ద హ్యూమన్. బైక్ పోతే బైక్ కొనుక్కోవచ్చు సార్, దానికి ఏదైనా దెబ్బలైతే రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ థింగ్ ఆయనకి ఏదైనా తగలడం జరిగిందా, నీకేమైనా నువ్వు బాగున్నావా? మేబీ వీ నో బైక్ కింద పడితే బైక్ దెబ్బ అవుతుంది, నాకు 10,000 అవుతుంది, 10,000 అవుతుంది, 20,000, అది కూడా నాకు చిన్న అమౌంట్ ఏం కాదు. దట్స్ అ పెయిన్ఫుల్ ఫర్ మీ ఆల్సో. బట్ వాట్ ఈస్ ఫస్ట్, వాట్ ఈస్ నెక్స్ట్? ఈ ఫస్ట్ అండ్ నెక్స్ట్ యొక్క వ్యత్యాసం తెలియాలి. ఫస్ట్ ఏం రావాలి, మనం హ్యూమన్స్ కాబట్టి బాబు నీకేం కాలేదు కదా, ఓకే ఫస్ట్ నీకేం కాలేదు కదా, ఎక్కడ దెబ్బలు తగలేదు కదా, ఏమన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళాలా, ముందు దాని గురించి కంగారు పడకు, రమ్మంటే చెప్పి వచ్చేస్తాను నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి తర్వాత చూద్దాం. తర్వాత హాస్పిటల్కి 10,000 అయింది, బైక్ 10,000 అయింది, 20,000 అయింది, 20 లేవా, నెల 500 రూపాయలు ఇవ్వు. దేవుడు నీకు సౌభాగ్యం ఇచ్చాడు, 20,000 కట్టుకునే వెసులుబాటు ఇచ్చాడు, నువ్వు కట్టుకో. బాబు నువ్వు కట్టలేవు కదా, జరిగింది అయితే జరిగింది, తప్పు అయితే జరిగింది, ఇబ్బంది అయితే అయింది, సరే 20,000 కట్టలేవు, నెలకు 500 రూపాయలు ఇవ్వు. దట్స్ ద హ్యుమానిటీ. అంతే. నీ చొక్కా పట్టుకుంటా, నిన్ను గుద్దుతాను, నేను కొడతాను, బైక్ ఎట్లా కింద పడేస్తావు, బైక్ నువ్వు పోయినా పడుతుంది, మనం పోతే బైక్ కింద పడదా, మనం పోతే యాక్సిడెంట్ కదా, అట్లా ఉంటుంది ఎక్కడన్నా, జరిగింది అంతే. సో అందుకని ఫస్ట్ హ్యుమానిటీని తీసుకురండి, ఫస్ట్ మానవత్వం, తర్వాత ఓకే డ్యామేజ్ అయింటుంది, ఇబ్బంది అయింటుంది, మనకి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది, ఏదేదో జరిగింది, దానికి ఏదో మీన్స్ కనుక్కుందాం, చేద్దాం. సో ఎంతమందికి ఇది బల్బాన్ మూమెంట్ లాగా ఉంది? యూ హ్యావ్ టు బ్రింగ్ దిస్ ఇన్ టు ద లైఫ్. మనకి ఏంటంటే ఒక ట్రెడిషనల్గా ఉంది, ఒక చెంప మీద కొడితే 2 చెంపలు కొట్టాలి, మనం అరవకుండా ఉంటే వాడు ఇది చేస్తాడు, ఏదైనా తప్పు చేస్తే వెంబడే అరవాలి, కరవాలి, ఏదేదో ఉన్నాయి మనకి. సో దట్స్ ఆల్ నాట్ హ్యూమన్ క్వాలిటీస్. అవన్నీ మనకి ట్రెడిషనల్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, వాటికి స్టాప్ చెప్పాల్సింది మనమే, వాటిని చూజ్ చేసుకోవాల్సింది మనమే. ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఎమోషనల్గా ఈ రోజున్న సమకాలీన పరిస్థితుల్లో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక 10 సంవత్సరాల్లో మన జీవనానికి కావాల్సింది ఏంటంటే ఎంపథెటిక్ వే ఆఫ్ లివింగ్ టు ద సెల్ఫ్ ఆర్ టు ద అదర్స్ ఆర్ ఇన్ ద హోమ్ ఆర్ ఇన్ ద ఆఫీస్. ఎక్కడైనా కూడా వాట్ ఈస్ ద బెస్ట్ ఎంపథెటిక్ వే ఆఫ్ లివింగ్. ఎవరికి అర్థమవుతుంది? క్లియర్? యా, శ్రీనివాస్ సార్ ఏమైనా చెప్పాలనుకున్నారా? Yes sir, I would like to tell in different ways sir. చెప్పండి. Yeah, no doubt ఈ బాయ్ కి ఖచ్చితంగా ఎంపతి ఉంది, కానీ ఈయనలో మరికొన్ని చూసాం సార్. ఫస్ట్ వన్ ఈజ్ డిజైర్. ఈవెన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ద మనీ, ఈజ్ హ్యావింగ్ ద డిజైర్ టు టేక్ దట్ ఈస్ వేర్ ద ఎంపతి స్టార్టెడ్. అండ్ సెకండ్ వన్ ఈజ్ యాజ్ అ బిజినెస్. I mean on that day he దాన్ని ఆయన కొనుక్కోగలిగాడు. అలాగే
ఎందుకు తక్కువ అమౌంట్ తోనే కొనుక్కోగలిగాడు. గ్రాడ్యువల్లీ హీ ఎక్స్పాండెడ్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ వి హావ్ సీన్. అండ్ యాజ్ ద లీడర్ ఆల్సో మీరు చెప్పినట్లు అక్కడ ఒక పాయింట్ చెప్పాడు క్లియర్ గాను. ఏంటి నువ్వు ఇది తక్కువ ఈ రోజు ఐ మీన్ ఆయన్ని కేర్ తీసుకునే ఈ డాగ్ కేర్ తీసుకునే వాళ్ళు లేరు. ఉంటే ఇట్ విల్ షో వండర్స్, ఇట్ విల్ గివ్ వండర్స్ అని కూడా చెప్పాడు. సో దట్ పీపుల్ ని ఎంపవర్ చేసే క్వాలిటీ కూడా చెప్పాడు అనమాట. సో ఆల్ దీస్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఆర్ కేమ్ ఫ్రమ్ ఎంపతి ఓన్లీ. సూపర్ అండి, కరెక్ట్ కరెక్ట్, అబ్సల్యూట్ అండి, అబ్సల్యూట్ కరెక్ట్. ఫస్ట్ ఎంపతి గుర్తు రావాలండి. సార్ నాకు చిన్న యాక్సిడెంట్ అయింది, అది ₹1,00,000 పోయింది. బాబు నువ్వు ముందు బాగున్నావు కదా, నువ్వు తిన్నావు కదా, నువ్వు మంచిగా ఉన్నావు కదా, తర్వాత మాట్లాడు, డ్యామేజ్ అయింది దాని గురించి మాట్లాడదు. బట్ వీ ఆబ్వియస్లీ గో టు మెటీరియలిస్టిక్. దానికి ఏమైంది, దీనికి ఏమైంది, అది ఎక్కడ పోయింది, ఇది ఎక్కడ పోయింది, అదెంత అయింది, ఇదెంత అయింది, అవన్నీ చేద్దాం. బట్ దట్ హ్యాస్ టు కమ్ యాజ్ అ సెకండ్ స్టెప్. సూపర్ సార్. శ్రీనివాస్ గారు ఒకసారి క్లాప్ చేయండి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇంకా ఎనీ షేరింగ్స్ అనే ఎంపతి? ఎంపతి గురించి మనం 2 రోజులు మాట్లాడడం తప్పలేదండి, ఎందుకంటే దిస్ వన్ క్వాలిటీ విల్ మేక్ యూ డివైన్. ఒక్క క్వాలిటీ మనల్ని మనిషికి బియాండ్ తీసుకెళ్తుంది. దిస్ వన్ క్వాలిటీ విల్ చేంజ్ కంప్లీట్ పర్సెప్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. కాబట్టి దాని గురించి కొద్దిగా ఎక్కువ చెప్పుకున్న తప్పేం లేదు మనకి. కాబట్టి మీరు ఏదైనా మీ లైఫ్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ, మీ లైఫ్లో ఏదైనా ఒక సందర్భం కానీ ఉంటే వీఆర్ ఫ్రీ టు లిసన్ దట్. యా, చెప్పండి సార్. విజయ్ గారు, విష్ణు గారు. యా Sir, as a businessman and as a salesperson, as a team leader, I'll be giving some targets to my subordinates, right? Yeah. Team members. Then, if somebody is continuously just taking a salary and not at all fulfilling my goals, then how can I be empathetic towards him? సార్ ఒకసారి క్లాప్ చేయండి. అందరికి ఇదే క్వశ్చన్ వస్తుంది. వాళ్ళకి గోల్స్ ఇచ్చారు సార్, వాళ్ళు పని చేయట్లేదు సార్, టార్గెట్ మీట్ కాదు సార్, ఇట్లా ఎంపథెటిక్ ఉండి నువ్వు బాగున్నావు బాగాలేవు అంటే గోల్స్ మీట్ కాకపోతే నేనేం చేయాలి సార్? అందరం ఇక్కడే ఆగిపోయామండి. ఎగ్జాక్ట్ గా చాలా మంది ఇక్కడే ఆగిపోయాం. ఎందుకంటే మనం ఎప్పుడు ఒక ప్రాసెస్ ని చూస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ నుంచి దాన్ని చూస్తే డిఫరెంట్ కనిపిస్తుంది. మనం కొంచెం మన స్థాయిలో, నేను ఒక విషయం చెప్తున్నాను, చాలా మందికి తెలియని విషయం. ఇఫ్ యూ మెయింటైన్ ర్యాపో విత్ యువర్ పీపుల్, ఇఫ్ యూ మెయింటైన్ బాండింగ్ విత్ యువర్ పీపుల్, ఇఫ్ యూ మెయింటైన్ రిలేషన్షిప్ విత్ యువర్ పీపుల్, అసలు వర్క్ అనేది నిద్రలో చేసేస్తారండి, నిద్ర పోకుండా కూడా చేస్తాడు. See, now only we are seeing one segment of the thing and questioning. సార్ ఇప్పుడు అది మీరు, నేను ఒక చెప్తాను, మీరు ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఫ్రమ్ టుడే యూ బ్రింగ్ ద ర్యాపో విత్ యూ, దే డై టు వర్క్ ఫర్ యూ అండి. నేను చూసాను పీపుల్ని, ఎస్పెషల్లీ మై బాస్ అండ్ మై L+1, దే ఆర్ ద పీపుల్ మేనేజర్స్. వాళ్ళ కోసం పడి అక్కడ ఆఫీస్లో ఉండి ఇంటికి రాకుండా పనిచేసేవాళ్ళు, బికాస్ దే విల్ స్టాండ్ బిహైండ్ దెమ్ వెన్ దే ఆర్ ఇన్ నీడ్. ఒక్కసారి మీరు అసలు మనం ఎవరిని ప్రేమించట్లేదండి, ప్రతి ఒక్కరికి వర్క్ రిలేషన్ ఉంది, హ్యూమన్ రిలేషన్ లేదు. నేను కొంచెం కఠినంగా చెప్తున్నాను బికాస్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లీన్. చాలా మందికి ఆఫీస్లో వర్క్ రిలేషన్స్ ఉన్నాయి. కనీసం మీ కింద 100 మంది ఉంటే 100 మందిలో వాళ్ళకి పిల్లోడి పేరేంటో అందులో 90 మంది మీకు తెలియదు. ఫస్ట్ థింగ్, నేను ఎంతమంది పని చేస్తానంటే ఐ నో ఈవెన్ సమ్ ఎక్స్టెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు, వాళ్ళ మిస్సెస్ తెలుసు, వాళ్ళ పిల్లలు తెలుసు. ఇట్స్ నాట్ అబౌట్ వర్క్ అండి. వర్క్ ఇస్ అ డిఫాల్ట్, వస్తుంది ఎక్కడికి పోతుంది. కానీ మన మనసులో ఒకటి పెట్టుకున్నాం, కొద్ది క్లోజ్ ఉంటే వర్క్ జరగదు, కొద్ది క్లోజ్ ఉంటే ఏదో చేస్తారు, కొద్ది క్లోజ్ ఉంటే అట్లయితుంది. దిస్ అ ట్రెడిషనల్ థింకింగ్. మనం అలానే ఆలోచిస్తాం. కానీ నేను దీన్ని రివర్స్ చేసి చూడండి, మెయింటైన్ ర్యాపో. ఉండకపోతే వాడు ఉండడం, నీకు చాయిస్ ఉంది కదా, నువ్వు అన్ని ఆప్షన్స్ ఇచ్చా ఉండవు. యూ సే గివ్ 6 months notice. Babu, this is not the place for you. I am like this only because my maturity is this. I don't criticize anyone. I don't blame anyone. I give time. Oh, 6 months time istanu. I be like my brother తో ఎలా ఉంటాను, మా సిస్టర్ తో ఎలా ఉంటాను, మా అలానే ఉంటాను నా ఎంప్లాయీస్ తో. I am like one of your family member. You are like my brother and sister. I am so happy. ఇక్కడ కల్చర్లు ఇలా ఉంటుంది, ఉంటే పోతే పో. చాయిస్ ఇస్ యువర్స్. మీకు దిగులా ఏమన్నా ఇంకొక మనిషి దొరకరని? మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డోంట్ నో అవర్ ఎబిలిటీస్. అందుకనే మనకు అలా కనిపిస్తుంది. ఐఎమ్ సెయింగ్ ఆల్ లీడర్స్ ఇప్పటి నుంచి చూడండి, వితౌట్ హ్యావింగ్ ర్యాపో, వితౌట్ హ్యావింగ్ రిలేషన్, వితౌట్ హ్యావింగ్ ఫ్యామిలీ అటాచ్మెంట్, దట్ డేస్ ఆర్ గాన్. ఒకవేళ మీ కింద అలాంటి చేస్తున్నా మిమ్మల్ని తిట్టుకుంటూనే పని చేస్తున్నారు, ఏంటి ఈ బాస్ ఎప్పుడు ఉద్యోగం ఉంటుందని ఒకసారి
ఇది లేకుంటే పోతే ఇంకొకసారి, అసలు ఇది పోతే బాగుంటుందని ఇంకొకసారి, ఏంటో నా కర్మ కొద్ది నాకు బాస్ ఉండండి ఇంకొకసారి. దట్ కర్సింగ్ ఎవరీ మినిట్, దట్ నెవర్ ప్రైజింగ్ యూ ఆర్ దే నెవర్ లవింగ్ యూ టు ద డీపెస్ట్ ఆఫ్ దేర్ హార్ట్. ఎస్ సార్. నా బాస్ని నేను మా ఫాదర్ కంటే ఎక్కువ ఇష్టపడతాను, నా బాస్ని నా ఇంట్లో మా వైఫ్ కంటే ఎక్కువ ఇష్టపడతాను. It's not about work. Work I did, certain times I did, certain times I didn't did, but there's a openness to say. It is not that sir work అయిపోదంటే ఈరోజు టార్గెట్ అయితే 31వ తారీఖు రాత్రి చెప్పడం కాదు. Then we all fail. దా రిలేషన్ కూడా పెరుగుతుందండి. మీకు ఆ వర్క్ మీరు పని చెప్పారు, March 31st బిల్ చేయాలి 1 crore, అది 15కి తెలిసిపోతుంది అవుతుందా అవ్వదా అని, ఎంత షార్ట్ ఉందో తెలిసిపోతుంది. దెన్ యూ షుడ్ ఓపెన్లీ డిస్కస్. సార్ నాకు 1 crore అన్నారు, దిస్ ఇస్ వేర్ ఐ యామ్, 15 లో ఉన్నాను, ఇంకా 10 రోజులు టైం ఉంది, ఐ వర్క్ ఇట్ డే అండ్ నైట్, స్టిల్ ఐఎమ్ సెయింగ్ ఐ విల్ వర్క్ డే అండ్ నైట్, బట్ దిస్ ఇస్ పాసిబుల్, దిస్ ఇస్ నాట్ పాసిబుల్, ఐఎమ్ సెయింగ్ ఓపెన్లీ. లేకుంటే చాలా మంది ఏం చేస్తారు, నేను చేస్తున్నా అవుతుంది 31వ తారీఖు సడన్ గా సార్ వాడు రాలేదు సార్, ఇది రాలేదు సార్, అది వల్లేదు సార్, ఇది వల్లేదు సార్, అది వచ్చింది సార్, పోతుంటే కింద పడ్డా సార్, హాస్పిటల్ పోయింది సార్, సంథింగ్. బికాస్ అల్టిమేట్లీ యూఆర్ నాట్ మీటింగ్. నువ్వు మంచిగా ఉన్న మీట్ కాలేదు, మంచిగా లేకున్నా మీట్ కాలేదు చెప్పిన. సో వాట్ వీ అచీవ్డ్ అవుట్ ఆఫ్ ఇట్? You don't have personal relation, you don't have family relation, you don't have a human relation, and at the same time you don't have work relation also, and you are not achieved your goals also. ఏమొచ్చింది మనకు? ఇది కొంచెం వేరీడ్ గా ఉంటుందండి, బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ ట్రూ. జస్ట్ టేక్ ఇట్ లైక్ దిస్. చాలా విషయాలు మనకున్న మైండ్ సెట్ లోంచి కొద్దిగా తప్పుగా కనిపిస్తాయి. ఐ డోంట్ ఫీల్ దట్ ఈస్ రాంగ్, బట్ నేను చెప్పిన పాయింట్కి మీరు ఎలా ట్రావెల్ చేస్తారనే దాన్ని ఒకసారి మీరు ప్లానింగ్ చేయండి. మీకు ఏదైనా అవసరం అయితే నాకు పర్సనల్ మెసేజ్ చేయండి, నేను టైం నోట్, ఎందుకంటే దిస్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. అది ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పీరియన్స్, సో ఐ కెన్ టెల్ యూ. ఇఫ్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ మీరు క్వశ్చన్ చేస్తారు, బికాస్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ టాప్ మోస్ట్ కార్పొరేట్ అండ్ ఐ హ్యావ్ సో మెనీ పీపుల్ వర్కింగ్ విత్ మీ, సో ఐ నో హౌ టు మేనేజ్ దిస్. ఇట్స్ సో సింపుల్ అండి. దే డై టు వర్క్ ఫర్ యూ, దే డై, ఇట్స్ నాట్ వర్కింగ్. యా, ఎస్, anything more you want? Sure, sir. I will know. Thank you. Yeah. Thank you. Right. Any question or any sharings on empathy? నేను షేర్ చేస్తా సార్. Yeah, please ma'am, చెప్పండి. చెప్పండి, మీరు మళ్ళీ అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారు. హ్యాపీ ఈవినింగ్ సార్. యా, చెప్పండి. మా స్కూల్లో ఐఎంఎల్ ఉంటుంది సార్. యాక్చువల్ గా మాకు సాలరీస్ 2500 ఇస్తారు పర్ మంత్. ఆ 2500 కి ఆమె వాష్రూమ్స్ క్లీన్ చేయాలా, మొత్తం స్కూల్ 1000 yards ఉంటుంది సార్. అంత పెద్ద 2 floors బిల్డింగ్ కూర్చాలి, అన్ని చేయాలా, మళ్ళీ గిన్నెలు కడగాలి, ఇవన్నీ చేయాలా. 2500 ఇవ్వడానికి గవర్నమెంట్ సాలరీ ఉన్న టీచర్స్ అందరూ అవే ఎక్కువ ఆమె కానీ అంటారు. వినండి సార్, అది ఎంత దారుణం సార్. మనం ఎవ్రీ మంత్ డిఎల్ ఎవ్రీ 6 months డిఏ తీసుకుంటాము. దీని విషయంలో ఒక పోట్లాట వచ్చింది సార్, చిన్న చవాటి పోట్లాట జరిగింది. నేనేమన్నానంటే 2500 మేము గవర్నమెంట్ నుంచి మనం ఇస్తాం కదా, అది కాకుండా షేరింగ్ 200 వేసుకోండి, నేను 600 వేస్తాను, అది కలిపితే 4500 వస్తుందా మీకు, ఒక చిన్న అమౌంట్ ఇచ్చినట్టు ఉంటది కదా అని. దానికి వద్దు అని కొందరు తర్వాత కన్విన్స్ అయిపోయారు, చేస్తున్నారు కూడా. చేసి ఇప్పుడు ఇస్తున్నామండి. నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాను. వచ్చేటప్పుడే చెప్పాను, సార్ మీరు ఏమనుకోకండి, నేను ఒక పని చేశాను, 2500 ఇస్తున్నారు కానీ నేను మన ఆయామకు 4500 ఇస్తున్నాను, మీరు అది కంటిన్యూషన్ చేయండి, 600 మీరు వేసుకోండి అన్న. అయితే ఈ మధ్యలో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కుక్క మెల్పరికి 3000 చేశారు. అంతకుముందు నెలకు 1000 రూపాయలు ఉండే. ఇది 3000 చేస్తారు కదా మేడం, ఇది తీసేద్దామంటారు వీళ్ళు. ఇవి 3000 వస్తున్నాయి, 4500 ఇవి ఎట్లా ఉంటుంది సార్ పరిస్థితి? అది ఎంత మనమే ఆలోచించుకోవాలి. అది మనం చేతుల నుంచి ఇస్తలేము. ఆమె టీ చేసి పెడుతుంది, మళ్ళీ అన్ని చూస్తుంది సార్. మనం ఏమైనా 40 చేసుకుంటే మొత్తం క్లీన్ చేస్తుంది. ఇన్ని చేసిన ఆయమ్మకు చిన్నగా ఇస్తే ఏమవుతుంది సార్? అయితే నేను అట్లా చేయొద్దు సార్, అది మనం కామన్ గా మనం హ్యాపీగా ఇచ్చేసేయాలి వాళ్ళకి. వాళ్ళు ఎంత సర్వ్ చేస్తారు, మనని ఎంత ప్రేమగా చూస్తారు, మేడం మేడం అని వెనక తిరుగుతారు, సార్ సార్ అని తిరుగుతారు. అలా చెయ్యొద్దు అని చెప్తే ఇక ఏదో కన్విన్స్ అయి చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా అంటున్నారు, మీరు వెళ్ళిపోయారు మేడం, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారో ఏమో నాకంటే, నేను చెప్తానని చెప్పాను. ప్రస్తుతం అయితే కంటిన్యూషన్ జరుగుతుంది సార్. ఇది ఒకటి చేశాను సార్. సూపర్, దట్ ఈస్ కాల్డ్ ఎంపతి అండి, దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. దట్స్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అద్భుతం అండి.
చాలా మంది మన జోబు నుంచి ఒక రూపాయి పోతే కళ్ళము నీళ్లు పెట్టుకుంటున్నాం అండి. బికాస్ యూ హ్యావ్ సో రూపాయలు ఇయ్యరు. మన రూపాయి జోబులో తీస్తే ఎక్కడ రూపాయలు పోతుందో? పోతే కళ్ళము నీళ్ళు వస్తున్నాయి కొంతమందికి. సో అలా మన టీచర్ మనిషి ఫస్ట్ వస్తాయి సార్. కనిపించట్లేదు, వాళ్ళ పని కనిపించట్లేదు, వాళ్ళ ప్రేమ కనిపించట్లేదు, వాళ్ళు సర్వ్ చేసిన విధి కనిపించట్లేదు. ఒక వాచ్మెన్ 20 సంవత్సరాలు పని చేస్తాడు, వాడికి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చి 10,000 అడిగితే చాలా నాన్ సెన్స్ చేస్తున్నాం. ఇప్పుడు వెళ్ళిన స్కూల్లో కూడా సార్ ఆయమ్మకు సాలరీ లేదు, ఏం లేదు, ఆమెకు గైనిక్ ప్రాబ్లం ఉంది, ఇక రేషన్ లేదన్నది నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. ఇప్పుడేటగా బస్తా వేయించేసాను సార్. నా అక్కడ కూడా టైట్ పొజిషన్, బట్ తీసేసుకో, నాకు అవసరం లేదు, నువ్వు ఇట్లా పని చేసుకుంటూ ఉండేదానివి. 3 ఆడపిల్లలు సార్ ఆమెకి. అసలు ఆమె ఎంత కష్టపడుతుంది, స్కూల్ ఇల్లులాగా పెడుతుంది సార్, అంత నీట్ గా పెడుతుంది. ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తాను సార్. అదేంటంటే నాకు కూడా కొంచెం మనసు బాధ అనిపిస్తుంది. తిండికి బాధపడద్దు సార్ ఎవరైనా, నా దృష్టిలో అయితే అది నేను అది కాన్సెప్ట్ పెట్టుకుంటా సార్. ఎవరికైనా తిండికి ఇబ్బంది పడి బతకొద్దు. నాకు తెలిసిన మేడం కోసం క్లాప్ చేయండి, అద్భుతం మేము ఎన్ని చెప్పినా. దట్స్ మనం కూడా అంతే అండి. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇట్ ఈస్ నాట్ అవర్ ఎబిలిటీ. నేను చెప్తున్నా మళ్ళీ. సో మనం ఇక్కడ ఉన్నామంటే మనకేదో ఒక బ్రహ్మాస్త్రం వచ్చే అట్లేం లేదండి. ఇట్ డజంట్ టేక్ 1 సెకండ్. ఇఫ్ గాడ్ కర్సెస్ ఎవ్రీథింగ్, మీరు ఏదైతే మీ సౌదం అనుకుంటారో అదంతా నేల ముట్టవడానికి 1 నిమిషం కూడా పట్టదు. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు ఉండి తిరిగి పని చేయగలిగి ఒక స్థాయిలో ఉన్నామో, అందరికీ చేయడం అనేది సహానుభూతి అండి. ఎవరికి మన వాచ్మెన్ అయినా మన ఇంట్లో మనిషే, మన స్ట్రీట్ హెల్పర్ అయినా మన మనుషులే. వాళ్ళకి ఏదో వచ్చిపోయేటప్పుడు 10 రూపాయలు ఇవ్వడం, చేయడం, సాయం చేయడం, ఏదైనా అవసరం ఉంటే పలకన సార్ వాడికి డబ్బులు ఇస్తారు. అవసరం ఏ డబ్బులు ఇచ్చా, 1 కోటి రూపాయలు ఇచ్చినా ఎప్పుడో ఒక పనికిరాని ఒక 5,000 ఇచ్చింటారు. ఒకటే కాదు, ఒక 5,000 ఇచ్చింటావు వంట మనిషికి, వాడిని రోజు 10 సంవత్సరాలు తిడతా ఉంటుంది. నీకు ఎంత ఎనర్జీ చెప్పండి, ఎంత ఎనర్జీ వేస్ట్, ఎంత నెగిటివ్ ఎనర్జీ. ఏం చేసినావు అంటే వాచ్మెన్ 10,000 ఇచ్చేసాడు, 5 ఏళ్ళు అయింది. ఇంకా నీకు తెలివి అట్లుంటే మనం ఏం చేయలేము. వదిలేసి ఏమైతే దానికోసం మనం 100 సార్లు ఫోన్ చేసిన, 100 సార్లు పోయింటావు, 100 సార్లు తిట్టింటావు. వాట్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ యూఆర్ బ్రింగింగ్ ఇన్? వాట్ ఈస్? నీకు 10,000 ఏం చేస్తుంది నిన్ను? కానీ తెలియదు, నీకు 1 కోటి రూపాయలు ఉంటుంది, 10,000 కోసం తిడతా కూర్చుంటావు. యూఆర్ బ్రింగింగ్ సో మచ్ ఆఫ్ నెగిటివిటీ ఫర్ పీనట్స్. మనం ఒకసారి హోటల్ పోయి తినొస్తే 10,000 అవుతుంది. వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్? కానీ ఈ ఆలోచన మనకు రాదు. అదే గొప్పతనం. సరే అన్నిట్లో వదిలేసుకుంటూ పోతుంటే మనం కోటీశ్వర్లమా? మళ్ళీ మన సిద్ధాంతం మనకు ఉంటుంది. మా అమ్మ చెప్పింది సార్, వదిలేసేయద్దు, రూపాయి పైన తెచ్చుకోవాలి, రూపాయి కూడా పెడితే వస్తుంది నాయన, అవన్నీ కరెక్టే, వాళ్ళది వదిలేసేయండి. వీఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్, వీఆర్ ఫ్యూచర్ ఫార్వర్డింగ్. నాట్ మన అమ్మ చెప్పింది మన ఆయన, వాళ్ళకి టైంలో వాళ్ళ రైట్. అదే చెప్తున్నా, ప్రతిదీ అన్లర్నింగ్ మనం ఎప్పుడు చూసాం. సో వాళ్ళ టైంలో అమ్మ చెప్పింది తప్ప నేను ఎప్పుడు అన్నా. అమ్మ చెప్పింది అమ్మ కాలానికి, అమ్మ పరిస్థితులకి అమ్మది రైట్. మనం ఈరోజు ఇక్కడ ఉన్న ముందుకెళ్ళే పరిస్థితులు మంది రైట్. సో మంది ఆమెది రైట్ ఒకటేలాగా చేయకండి. ఆమె కాలంలో, ఆమె పరిస్థితుల్లో, ఆమెకున్న స్థాయిలో ఆమె చెప్పింది రైట్ అయ్యుండొచ్చు, తప్పలేదు. కానీ నీకు ఈరోజు ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక స్థాయి ఉంది, ఒక హోదా ఉంది. నువ్వు అమ్మ చెప్పిందంటే కుదరదు. ఇంకా అమ్మకైనా ఏం లేదు లేవే, ఏదో అడిగితే ఇచ్చానని వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. పెద్దలు ఉంటే తలకాయ నొప్పి, ఈడేంటో అడిగిన వాళ్ళంటే డబ్బులు ఇస్తాడు, ఈయన ఎట్లా చేయాలరా స్వామి రేపు, లేకపోతే వాళ్ళ దిగులు వాళ్ళకు ఉంటుంది. అది ఎంత చెప్పాలి, అది కొంత మనం చూసుకొని వెళ్ళాలి. లేకుంటే అమ్మ నేను ఈరోజు వాడికి 10 రూపాయలు, ఈడికి ఏమో టెన్షన్ వస్తుంది. రోజు ఈడు 100 రూపాయలు ఆడిచ్చి అంటుండు, 100 రూపాయలు ఈడిచ్చి అంటుండు, 1000 ఆడిచ్చి అంటుండు. ఈడేం మనుషులు అసలు ఉంచుతున్నాడా లేదా, ఏం చేస్తున్నాడు, లేనిపోయిన టెన్షన్ ఎందుకు అదంతా? సో అందుకనే మంచి చేస్తే ఏదో చెప్తారు కదా, కనీసం మనం ఏదైనా దానం చేస్తే పక్కనోడికి కూడా తెలియదట. అది దానం. లేదు మనం దానం చేసి ఊరు మొత్తం చెప్తాం. చేసి ఏం చేసినా అంటే 100 రూపాయలు తిన్నాను కంట, 100 రూపాయలు దానికి ఎంతసార్లు, ఎంతమందికి ఎన్ని రోజులు చెప్తావా? ఏముంది అందులో? అట్లా ఏదైనా మంచి పని చేస్తే ఒకసారి చెప్పకపోయినా మంచిదే. చెప్పామో చెప్పలేదా అనే దానికంటే కూడా చేసామో చేయలేదా అనేది ఇంపార్టెంట్. ఇంకొక వీడియో చూద్దాం. ఇట్స్ ఆల్ అబౌట్ ఎంపతి ఓన్లీ. I'm at the hospital. Jean's had a fall. She's still unconscious.
been dreading this appointment. I hope Steve can remember me today. You've got the all clear. That's wonderful, Dad. We need to refer you to the surgical team for further investigation. I just want to take her home now. I am going to beat this. Still waiting. It's been 3 hours now. Going to see Dad. Maybe the last time. Cancer-free for 7 years. I can't take this in. I had to deliver some bad news today. 6 a.m. this morning. Yeah, he's £8. I'm sorry, Mrs. Benson. There were complications with your husband's surgery. So this is the video of the training to the hospital staff. So చూడండి మనందరం privileged గా ఉన్నాం. We are working in banking sector. We are working in teaching sector. We are working in a hospital sector. Or we are working in maybe like the people where there are major number of people. They come to you. You are working in a government office. వాళ్ళందరూ మన దగ్గరికి ఎంతో సహాయంతో, ఎంతో ఆర్దర్తో, ఎంతో నీడ్తో మన దగ్గరికి వస్తారు. If you are visiting to a hospital, maybe మీరు రూపాయలు ఉండొచ్చు, బట్ గుండెదడ, భయం, టెన్షన్, ఏమవుతుందో, ఏం వినాల్సి వస్తుందో, ఏం చెప్తారో. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దే హ్యావ్ ల్యాకింగ్ సంథింగ్, బట్ అక్కడ ఒక పర్సన్ ఎంపథెటిక్ గా ఉంటే వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ వి బ్రింగ్ ఇన్ టు ద పీపుల్ లైఫ్. మనందరం జాబ్ చేస్తున్నాం అండి, బట్ ఇఫ్ యూ డూ మియర్ జాబ్, యు ఆర్ నాట్ ఎ హ్యూమన్. చేసే పనిలో స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలి, స్వచ్ఛత ఉండాలి. అప్పుడు నౌ యూ ప్రెజెంట్ హ్యుమానిటీ టు దట్. చూడండి, చాలా హాస్పిటల్కి వెళ్తాం, మనల్ని పట్టించుకునేవాడు ఉన్నాడు, గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది. డూ యూ డూ ద సేమ్ థింగ్? ఇఫ్ యువర్ సన్ విల్ కమ్ అండ్ సిట్ ఎట్ ద రిసెప్షన్ ఫర్ 5 hours, హౌ డస్ ఇట్ లుక్? As a doctor, why you miss this empathy? As a nurse, why you miss this empathy? As a caretaker, why you miss this empathy? Do you do the same thing? అదే మీ వాళ్ళు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తీసుకొచ్చేసి లోపలికి వచ్చి డాక్టర్ని పిలిచి చేస్తావు కదా, అంత వెసులుబాటు ఉండకపోవచ్చు. బట్ డూ యూ ఫీల్ దట్ ఐఎమ్ దేర్ టు టేక్ కేర్ అండ్ గివ్ ద కంపాషనేట్ లవ్? నా హాస్పిటల్కి వచ్చే ప్రతి పేషెంట్కి ప్రేమపూర్వక సంతోషాన్ని, ఆనందాన్ని, అభినందనని ఇవ్వాలి అనే ఉద్దేశంతో నువ్వు పనిచేస్తావా? ఓకే, అల్టిమేట్లీ యువర్ గెటింగ్ మనీ. ఐ డోంట్ సే నో ఇన్ దట్. But what compassion we are carrying, what love we are carrying, what affection we are bringing in, that brings the humanity. ఎంతమందికి అర్థమవుతుంది?
సో నేను చెప్పేది అంటే ఎవ్రీ మినిట్ యూ కెన్ హ్యావ్ ద చాయిస్ టు లివ్ యాజ్ అ హ్యూమన్. ఇఫ్ యూ మిస్ ఇట్, దట్స్ అవర్ చాయిస్. ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ ఈస్ ద క్వాలిటీ ఎంపతి బ్రింగ్స్ ఇన్ టు అవర్ లైఫ్. కొంతమంది చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఒక 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా చెప్పుకుంటూ ఉంటారు, నేను అప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఆ రోజు రాత్రి 10 అయిపోయింది, అసలు కళ్ళు పని చేయట్లేదు, మైండ్ పని చేయట్లేదు, అసలు ఏం చేయాలో తెలియదు. దేవునిలాగా వచ్చాడు. ఇంకా దేవుడికి ఆయనకి డిఫరెన్స్ తెలియదు. వచ్చాడు, ఎంత ప్రేమ, ఎంత ఇది. మేము ఇచ్చింది 10 రూపాయలు కూడా ఇచ్చారు. అసలు అది కూడా వద్దన్నాడు. అమ్మ ఇంటికి పోతున్నా, ఎమర్జెన్సీ నేను వచ్చావు, చూశాను, మీ మొహం చూసాను, చేయాలనిపించింది, చేసేసినాను, పోతున్నా. అటువంటి స్టోరీస్ వింటుంటామా? అవి గుర్తుండే. దట్స్ ది వాల్యూ యూ కెన్ బ్రింగ్ యాజ్ అ హ్యూమన్. ఏదో పోయాము, 2 మంది చూసాము, 2000 డబ్బులు వచ్చింది, వచ్చాము, తిన్నాం, పడుకున్నాం, దట్స్ అ రొటీన్. సో యాజ్ అ హ్యూమన్ యూ బ్రింగ్ హ్యుమానిటీ. ప్రతి సందర్భంలో ఎప్పుడు వస్తుంది అంటే, ప్రతివాడు నావాడే. దట్ ఓన్నెస్ హ్యాస్ టు కమ్. మనందరికీ సెపరేషన్ వచ్చింది. ఈమె నువ్వు కాదు, ఆమె నువ్వు కాదు, ఈయన నువ్వు కాదు, ఆమె నాది కాదు, ఇది నాది కాదు, అది నాది కాదు, వాళ్ళు పోతే పోని, వీళ్ళు పోతే పోని. దెన్ యూ డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ దేర్. ఇట్స్ మెటీరియలిస్టిక్. యా. సో రిఫ్లెక్ట్ టు యువర్ సెల్ఫ్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ empathy and how can you bring value to the people life if be empathic. సో అందుకని నేను మళ్ళీ దీనికి కాంట్రాస్ట్ గా బౌండరీ థియరీ చెప్పాను. వీలున్నప్పుడు చూద్దాం. అందుకని మీరు చిన్న వాటికి ఇబ్బంది పడకండి. సార్ మనం ఎట్లా ఉంటే అందరు మనం ఏదో చేస్తారు, అట్లుంటే ఏదో చేస్తారు, ఇట్లుంటే పనికిరాదు సార్, అట్లుంటే పనికిరాదు సార్, మెత్తగా ఉంటే తొక్కేస్తారు సార్, గట్టిగా ఉండాలి సార్, కొరకాలి సార్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్. ఐఎమ్ సెయింగ్, ఓకే, యాజ్ యు ఆర్ బీయింగ్ ఎ హ్యూమన్, you bring quality of life also, no doubt in that. It will come step by step, but you decide first. You want to be human, you want to be inhuman. That's choice is yours. అర్థమైందండి? Does it make sense? అర్థమవుతుందా? Yeah, any reflections from anyone? సో మనం చేసే ప్రొఫెషన్లో మనం ఎలా ఉండాలి? ఒక్కసారి మనకి ఎంపథిక్ అర్థమైతే we should be so composed, సో ఎంపథెటిక్. చాలా మంది చూడండి, మేడం చెప్పినట్టు మనందరం టీచర్లతో హ్యాపీగా ఉంటాం, బట్ కింద ఉన్నోడు ఎవడు? వాడు స్వీపర్. ఒక్కరోజు వాళ్ళు లేకుండా ఊహించుకోండి, ఒక్కరోజు స్వీపర్ రాడు, మన వాష్రూమ్స్ ఎలా ఉంటాయి, మన డైనింగ్ ఎలా ఉంటుంది, మన హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేయండి. మరి అంత కంట్రిబ్యూట్ చేసే పర్సన్ని డజంట్ ఆల్వేస్ సీ హైరార్కియల్లీ ఆర్ సోషల్లీ. We always respect as a human the service they are bringing in. మన ఇంటికి ఒక నెల రోజు పని మనిషి, అది ఆలోచించండి ఎలా ఉంటుందో. వస్తే చికాక్గా గందరగోళంగా ఎందుకు? She is also human because of some needs, some things. She is like that. She is working for her needs. లేకుంటే ఆమె మన ఇంటికి రావాల్సిన అవసరమే లేదు. We should respect it. మన ఉద్యోగం, మన అవసరం కోసం మనం ఉద్యోగం చేసుకుంటున్నాం, అవసరం కోసం వచ్చి మన ఇంట్లో ఉద్యోగం చేస్తుంది. వాట్ మిస్టేక్ షీ ఈస్ డూయింగ్? ఎందుకు దానికి అంత గర్వం, ఎందుకు అంత ఇదెందుకు, అంత తలబరువు ఎందుకు మనకు? నేను కూడా డాక్టర్ రెడ్డిస్లో ఉద్యోగం ఏదో చేస్తున్నాను, నేనేమన్నా పెద్ద కనిపెట్టి కంపెనీ కడుతున్నాను ఇక్కడ, నేను కూడా ఉద్యోగం ఏదో చేస్తున్నాను. ఆమె వచ్చి ఆమె పాటికి ఆమె తెలిసినందుకు ఆమె ఉద్యోగం చేస్తూ ఉంది. ఇప్పుడు నన్ను వెళ్ళి ఆఫీస్లో చీటీ మాడి తిరిగితే ఎలా ఉంటుంది? బాగుంటుందా? దెన్ whoever comes to my house, whatever may be the designation, if I do that, how it feels to others. నేను ఆఫీస్లో పోతే నన్ను ఎవరు తిట్టొద్దు, నేను ఇంటికి వస్తే నేను అందరిని తిడతాను. హౌ ఇట్ అప్లైస్ దట్ వే? అట్లా ఎట్లా నడుస్తుంది? జస్ట్ రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్, వాట్ వీఆర్ డూయింగ్, హౌ వీఆర్ లివింగ్. యూ షుడ్ బి సో ఎంపథెటిక్ సార్. దెర్ ఈస్ నో లిమిట్. ఒక లిమిట్లెస్నెస్ ఏంటంటే ఎంపథీకి లిమిట్ లేదు. హౌ మచ్ యూ డూ, దట్ మచ్ యూ ప్రోగ్రెస్ యాజ్ ఎ హ్యూమన్. అంత గొప్ప మనిషిగా మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం. దీనికి లిమిట్ లేదు సరే. అట్లనే మనం ఇబ్బంది పడేంత చేయొద్దని చెప్తుంది. సో పుట్ ద బౌండరీస్. మనకి ఇబ్బంది లేనంత మీరు ఎంత చేసినా మీరు హ్యూమనే, గొప్ప హ్యూమన్ మీరు. ఓకే, ఇంకొక చిన్న వీడియో చూద్దాం. సో వాట్ బ్రింగ్స్ దిస్, ఇది మనకు ఎటువంటి ఫ్లెక్సిబిలిటీ ఇట్ విల్ బ్రింగ్ ఇన్ టు అవర్ లైఫ్. The least attention to what you're doing now was paid by people at work.
Three things: commuting, sitting in front of a computer, and at work. Those were by far the most mind-wandering. And it's not just our individual focus that is under siege, it's also our connection to people. If empathy and compassion depend on noticing people, we're also in some trouble. Let me give you a little background. It has to do with something called the social brain. The social brain was discovered only in the last 5 or 10 years when neuroscientists started. Yeah, he's the Daniel Goleman. He is the father who brings all these principles to human life. Otherwise, kuda principles unnayandi. But he is profoundly bringing that to workplace, that to leaders. Now he's training lakhs of leaders to be an empathetic person, to be a human. Respect your position, respect others, bring value, bring closeness, bring the serviceability to the people you are working. Andukane that came so profoundly now. Chala principles ఇప్పుడు మన హ్యూమన్ లైఫ్ లో అప్లై చేసుకునే విధంగా ఒక కంపెనీ అట్మాస్ఫియర్ లో అప్లై చేసుకొని పీపుల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసే విధంగా ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఎంపతి. యా, విల్ సీ వన్ మోర్ వీడియో. Way of life. But always remember that others are not the stepping stone to life's achievements. They are the inspiration to the purpose of our life's achievements. We sometimes find ourselves so wrapped up in the end result that we fail to see the effect it has on the people around us. Our self-awareness can help build the strength for future development. Empathy is an overlooked power that, if used correctly, can change the world. It's up to us as individuals to move forward with integrity and create principles that align with the journey that follows. Find a way to care for others around you and watch the difference you make. This profoundly speaks. As a human, you always have to see పక్క వాళ్ళ జీవితంలో నేను ఎంత సంతోషం తీసుకెళ్తాను, పక్క వాళ్ళ జీవితంలో నేను ఎంత ఎనేబుల్మెంట్ తేగలుగుతాను అనేది నీ జీవిత పరమార్థం కావాలి. తప్పితే 2 కోట్లు వస్తే నేను కుకుట్పల్లిలో బిల్డింగ్ కొంటా, 10 కోట్లు వస్తే బంజారా హిల్స్ లో బిల్డింగ్ కొంటా, 100 కోట్లు వస్తే పైన కొంటా, 200 కోట్లు వస్తే కింద కొంటానంటే అది కొంటనే ఉంటాం ఇంకా. సో దట్ నెవర్ బి కాల్డ్ ఎ హ్యూమన్ లైఫ్. ఓకే, సో హ్యూమన్ లైఫ్ మీన్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్. మనము పక్క వాళ్ళ జీవితాల్లో ఎటువంటి డిఫరెన్స్ క్రియేట్ చేయగలుగుతున్నాం. నేను తింటున్నాను, నా వీధిలో ఉన్న 10 మందికి ఆకలి లేకుండా చేస్తున్నాను. దట్స్ ద డిఫరెన్స్ యు ఆర్ బ్రింగింగ్. దట్స్ అ మీనింగ్ ఫర్ యువర్ లైఫ్. హౌ కెన్ ఐ యాడింగ్ వాల్యూ టు ద పీపుల్ లైఫ్? నా వల్ల ఎంతమంది జీవితాల్లో వాల్యూ అడిషన్ చేయగలుగుతున్నాను? దట్స్ ద ప్రిన్సిపల్. దట్స్ ద ప్రిన్సిపల్ షుడ్ బి హ్యూమన్ లైఫ్. అండ్ దీస్ ఆర్ బౌండరీలెస్. Yeah, so this is all about empathy. So this one quality we are committing today to bring into our life and see the new dimension to the self. So ippur varaku enduku ela unno manaku teliyadu, but break all your old patterns. I'm not saying those are wrong. Those were valid in some time. Okay, those were being told by our fathers and our society. All that is good, but as a person future forward చేసుకున్న ఒక దానికి గుర్తుగా లేకుంటే మనం పురోగమిస్తున్న ఒక మనిషికి చిహ్నంగా మనం సొసైటీకి ఏం మంచి చేయగలుగుతున్నాం, ఎంతమందికి సర్వీస్ చేయగలుగుతున్నాం, ఎంతమంది జీవితాలు వాల్యుయేట్ చేయగలుగుతున్నాం అనేది మనకు అర్థం అవ్వాలంటే ఎంపతి అనే నేచర్ మన లైఫ్లో ఉండాలి, మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు బ్రింగ్ అండ్ వీ హ్యావ్ టు లివ్ విత్. అర్థమవుతుందండి? యా, సో విత్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ టుడే. అండ్ సో సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం చెప్పుకుంటున్నదే responding and caring for others. That also comes this only. Mana gurinche kakunda, as we are a social animal, we have to respect society. We know how to behave in society. We know how to treat everyone as ourselves and one family, and bring quality relationship
అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్ హూమ్ ఎవర్ వి ఇంటరాక్ట్ అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. అట్లా నిన్న మనం చూసుకున్న సెల్ఫ్ అవేర్నెస్, ఈరోజు మనం చూస్తున్న సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి అండ్ సోషల్ స్కిల్స్లో దిస్ ఆల్ స్కిల్స్ మనకు ఉంటే అప్పుడు మనం ఒక ఎమోషన్ని మంచిగా అర్థం చేసుకొని ఆ ఎమోషన్లో పాజిటివ్నెస్ తీసుకొని దానివల్ల ప్రోగ్రెస్ అయ్యే దిశగా మనం వెళ్ళడానికి ఒక అద్భుతమైన క్వాలిటీ ఎబిలిటీ మనకు ఉంటుంది అని గవర్నమెంట్ చూపించిన 4 అద్భుతమైన అంశాల్లో ఇవి మనందరం పెంపొందించుకోవాలి. సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇవన్నీ తెలుసుకొని ఏం చేయాలంటే అవన్నీ పెంపొందించుకొని పీపుల్ లైఫ్లో వాల్యూ క్రియేట్ చేయాలి, మన లైఫ్లో వాల్యూ క్రియేట్ చేయాలి. యాజ్ అ హ్యూమన్గా ఎక్స్పీరియన్స్ ద పవర్, మనం ఎంత వాల్యూ తీసుకురాగలం ఊహించుకోవాలి అని చెప్పే ఒక అద్భుతమైన సెషన్ ఈరోజు చూసాం. రేపు ఇంకా హైట్స్ ఆఫ్ ద హైట్స్, నోయింగ్ అదర్స్. అసలు మనం పక్కన ఉన్న మనుషులు కూడా చూడట్లేదు. సో ఆల్ దీస్ థింగ్స్ లిటిల్ ఓపెన్ అప్ టు అస్. సో రేపు ఒక అద్భుతమైన టాపిక్, నోయింగ్ అదర్స్. హౌ షుడ్ వి రెస్పెక్ట్ అదర్స్, హౌ షుడ్ వి డీల్ విత్ అదర్స్, హౌ షుడ్ వి అండర్స్టాండ్ అదర్స్. ఈరోజు చాలా కవర్ అయింది, బట్ స్టిల్ రేపు దాన్ని మళ్ళీ ఒక చిన్న లెసన్గా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఎబిలిటీస్ మనం డెవలప్ చేసుకుంటే మీనింగ్ఫుల్ రిలేషన్స్ మనం క్రియేట్ చేసుకుంటాం, మీనింగ్ఫుల్ ఇంటర్వెన్షన్స్ అండ్ ఇంటరాక్షన్స్ మనం క్రియేట్ చేస్తాం అనే దాని గురించి రేపు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు యూ, విజయలక్ష్మి. Thank you, sir. Sir, I would like to call upon Sandhya ma'am to please conclude the session today. Ma'am, Sandhya ma'am. Okay, ma'am. Happy evening, guys. రోజుకి సెషన్ చాలా ఎలా ఉంటుందంటే సార్, రోజు ఒక చిక్కుముడి విడిపోతున్నట్టుగా లోపల ఫీలింగ్ వస్తుంది సార్. అది అలా ఉంది. అది బయటకి ఎక్స్ప్రెస్ చేయడానికి కరెక్ట్ వస్తుందో నాకు తెలియదు, కానీ లోపల ఫీలింగ్ అయితే అలా ఉంది సార్. ఈరోజు సెషన్ లో అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ Maybe some network issues, sir. మన ప్రపంచంలో ఉన్న ఏ విషయంలోనైనా కేవలం మంచి మాత్రమే ఉంది, కేవలం చెడు మాత్రమే ఉందని వాటిని మనం డివైడ్ చేయలేమంట. ప్రతి విషయంలో కూడా 2 కంబైండ్ అయి ఉంటాయంట. అలాంటప్పుడు మనకు వచ్చే ప్రతి సిచ్యువేషన్ లో కూడా, మనం ఫేస్ చేసే ప్రతి సిచ్యువేషన్ లో కూడా 2 ఉంటాయి. సో మనం కనుక అందులోంచి పాజిటివిటీని తీసుకొని మనం మనకు అప్లై చేసుకోగలిగితే వీ కెన్ డెఫినెట్లీ లీడ్ ఎ బ్యాలెన్స్ లైఫ్ అండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అబౌట్ సెల్ఫ్ రెగ్యులేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన చాయిస్ ఎప్పుడు మన హ్యాండ్స్ లో ఉంచుకోవడం. దీనికి మీనింగ్ ఎప్పుడు కూడా మనం ఆరగెంట్ అవ్వాలి, ఇంకొకరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండాలి అనేది అసలు కాదండి. దీని అర్థం ఏంటి అంటే, అందరి ఒపీనియన్స్ తీసుకొని దాన్ని బట్టి మనం ఒక మంచి చాయిస్ ని ఎంపిక చేసుకోవడం మాత్రమే సెల్ఫ్ రెగ్యులేషన్ లో చెప్పినటువంటి విషయం అండి. ఎప్పుడు బాల్ అనేది మన కోర్టులో ఉండాలి. ఇది సెల్ఫ్ రెగ్యులేషన్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఎంపతి. ఎంపతి అనేది అసలు మనకు ఫస్ట్ అర్థం కావాలి. ఎంపతి అంటే అసలు మనకు పర్సన్స్ యొక్క నీడ్స్ అర్థం కావాలి. మన ఎదురుగా ఉన్న పర్సన్స్ యొక్క నీడ్స్. వాళ్ళకి మనలాగే ఎమోషన్స్ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి, అన్ని ఉంటాయని మనం అర్థం చేసుకున్నప్పుడే ఎంపతి అనేది మనలో స్టార్ట్ అవుతుంది. ఈ ఎంపతిలో ఉండే 3 స్టేజెస్ లో ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోవడం, దెన్ ఆ ప్రాబ్లం మనకే ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో ఆ ఫీలింగ్ ని మనం అర్థం చేసుకోవడం, దెన్ దానికి మనం ఎంతవరకు చేయగలుగుతాం అనే దాన్ని బట్టి మనం వాళ్ళకి హెల్ప్ చేయడం మన ఎంపతిని తెలియజేస్తుంది మిగతా వాళ్ళకి. ఇంకొకటి, ఎంపతి ఫాలో అవ్వడం అంటే ఎప్పుడు కూడా మనం ఇంకొకరికి హెల్ప్ చేస్తున్నాం అని అనుకోకండి. మనం ఎంపతిని ఫాలో అవుతున్నామంటే మనల్ని మనం లోపల నుంచి క్లీన్ చేసుకుంటున్నాం అని అర్థం. అది మనకి బై ప్రాక్టీస్ లో తెలుస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ బ్యూటిఫుల్ థింగ్ చెప్పారు. ఎంపతిలో మనం ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోకుండా, మనల్ని ట్రబుల్లో పడేసుకోకుండా ఉండాలంటే మనం బౌండరీని సెట్ చేసుకోవాలి అని. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ కన్సిడర్ చేయాల్సిన విషయం మన ఎంపతిని ఫాలో అయ్యేటప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ సెషన్. నాకైతే చాలా బాగా నచ్చింది సార్ ఈరోజు సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Thank you, ma'am. Thank you so much. థ్యాంక్ యూ Sir, with your permission, sir, ఒక 5 minutes dance song ఏదైనా పెడదాం. సూపర్ అండి, సూపర్. వీఆర్ స్టిల్ 5 minutes టైం ఉంది ఈరోజు. ఎస్, వి ఆల్ విల్ డాన్స్. అండ్ డాన్స్ ఇస్ మస్ట్ అండి. నేను చెప్పాను, బిగిన్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. ఈరోజు ఇక్కడ డాన్స్ అయ్యండి, తర్వాత ఇంట్లో వెళ్ళి మీ ఫ్యామిలీతో డాన్స్ అయ్యండి.